ఓం గం గణపతే నమః. ఓం గుం గురుభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. వాగ్విభూతి ప్రధాదేవి యా శ్వేతాంబురః కర్పూరధవళాకార స్వయం నృత్యతు వాచి మే. ఈరోజు ఉగాది. శ్రీ హేమలంబీనామ సంవత్సరమును పురస్కరించుకొని శ్రీ జగన్మాత యొక్క అవ్యాజ్యమైన కరుణా కటాక్షములతో ఈ సంవత్సరమంతా ఈ ప్రపంచములోని 50 మంది సుఖశాంతులతో పూర్ణ ఆయురారోగ్యములతో సర్వ కార్యసిద్ధికి కలిగి సుభిక్షమైన జీవితాన్ని పొందాలని మంగళాశాసనములు చేస్తూ దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి అయిన నేను ఈనాటి పంచాంగ పఠనము చేస్తూ మీరు చక్కగా శ్రద్ధగా భక్తి భావనలతో ఈ సంవత్సరము మీ జీవితంలో జరిగే భవిష్యత్ విషయాలను ఈ పంచాంగ శ్రవణము ద్వారా తెలుసుకుని ఉద్ధరించబడగలరని భావిస్తూ ప్రారంభించుతున్నాను. మొదట శ్రీ హేమలంబీనామ సంవత్సర దేవతను గురించి తెలుసుకుని ఆహ్వానం పలుకుతాం. ఓం భూః శ్రీ హేమలంబీనామ సంవత్సర దేవత ఆదిత్యం ఆవాహయామి. ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీదమా భాస్కరం దివాకరం నమస్తుభ్యం ప్రభాకరం నమోస్తుతే అన్నట్టు ఆదిత్యుడైనటువంటి సూర్య భగవాను యొక్క దేవత ఆవాహనము ఈ శ్రీ హేమలంబీనామ సంవత్సరానికి అవసరం కనుక అది అలా చేయడం జరుగుతుంది. నిన్నటి సంవత్సరము దుర్మికినామ సంవత్సర దేవత అయినటువంటి మరిచిని ఆవాహం చేశాము. రాబోయే సంవత్సరము విలంబినామ సంవత్సరం దేవత అయినటువంటి సవితారను ఆవాహం చేయాలి. అయితే కాలస్వరూపం గురించి అందరూ తెలుసుకోవాలి. అసలు మనం ఎక్కడున్నాం? ఈ అనంత కాలంలో తన పని తాను చేసుకొని పోతూ ఉంటుంది. ఏ ఒక్కరి కొరకు ఈ కాలం ఆగదు. అది కూడాను నిష్పక్షపాతంగా కాలస్వరూపములో ఈ పంచభూతాలు, నవగ్రహాలు, దశ దిక్పాలకులు వ్యవహరిస్తాయి అని చెప్పటానికి ఒక చక్కటి ఉదాహరణ ఇక్కడ చెప్పాలి. అదేమిటంటే ఇప్పుడు వేసవికాలం ప్రారంభమైంది. అది అందరికీ తెలిసినదే. ఈ సమయంలో సూర్య భగవాను యొక్క తీక్షణ ఎక్కువగా భూమిపైకి పనిచేస్తూ ఉంటుంది. అలా ఉండక ఒక దారిలో ఒక వృద్ధుడు, ఒక చిన్న పిల్లవాడు ఏదో కార్యార్థమై వెళ్తున్నారు అనుకుందాం. అయితే వారిద్దరికి కాలిలో చెప్పులు లేవు. పెద్ద వ్యక్తి చెప్పులు లేకపోయినా నవ్వగలడు గాని చిన్న పిల్లవాడికి కాలిలో చెప్పులు లేకుంటే సూర్య భగవాన్ యొక్క వేడి తీవ్రతకు అతని కాలికి మంటలు పుడతాయి. అలాగని ఆ సమయంలో అయ్యో చిన్న పిల్లవాడే కాళ్ళు కాలిపోతున్నాయని ఎండ తీవ్రతను సూర్యుడు తగ్గించుకుంటాడా? లేదే. అలాగే ఈ కాలము నిష్పక్షపాతంగా తన పనిని తాను చేస్తూ వెళ్తుంది. ఈ కాలస్వరూపంలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఇలాగా ఇందులో ఎన్నో కల్పములు, యుగాలు, ఆయనాలు, సంవత్సరాలు, మాసాలు, పక్షాలు, దినాలు, గంటలు, నిమిషాలు, సెకనులు, లిప్త కాలాలు గడిచిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు దుర్మికినామ సంవత్సరం కూడా వెళ్ళి నూతనంగా శ్రీ హేమలంబీనామ సంవత్సరం ప్రారంభమవుతూ ఉంది. పరమాత్మ స్వరూపుడైనటువంటి బ్రహ్మ ఈ సృష్టిని ఆరంభించిన రోజు ఇదే కనుక దీన్ని యుగాది అనే పేరుతో పిలుస్తున్నారు. అంటే ఈ యుగానికి ఆది అని మాట. క్రమేపీ ఆ యుగాది ఉగాదిగా మార్పు చెందింది. అయితే ఈరోజు ఏం చేయాలి? ఎలా మన జీవిత ప్రణాళికను, నిర్ణయాలను తీసుకోవాలి? మామూలుగా ఒక పుట్టినరోజు వచ్చినప్పుడు గడిచిన రోజుల్లో జరిగిన సంఘటనలు, నష్టాలు, కష్టాలు తిరిగి రాకుండా ఉండాలని ఆశిస్తామో అలాగే ఈ క్రొత్త శ్రీ హేమలంబీనామ సంవత్సరంలో కూడాను నూతన వరివడితో, ఉత్సాహంతో మంచి గొప్ప జీవితం కావాలని కోరుకోవాలి. ఈరోజు ఉగాది సందర్భంగా మన సాంప్రదాయ ఆచారాలను పూర్వీకులు మనకిచ్చిన సంపదలుగా భావించి ఉగాది పచ్చడిని చేసుకుంటాం. దీనిలో ఆంతర్యం ఏమిటంటే షడ్రుచులతో ఉగాది రోజు ఉప్పు, పులుపు, కారము, తీపి, చేదు, వగరు కలిగిన పదార్థాలను కలిపి భగవంతుని ముందర ఉంచి మనం చక్కగా తెల్లవారుజాముని నిద్రలేచి తలస్నానము చేసి కొత్త శుభ్రమైన బట్టలు సాంప్రదాయంగా ధరించి పెద్దల, తల్లిదండ్రుల ఆశీర్వాదములను పొంది భగవంతునికి నివేదన చేసిన తర్వాత ఉగాది పచ్చడిని అందరము స్వీకరిస్తాం. దీన్ని స్వీకరించడంలో ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంది సుమా. మన శరీరానికి ఏ ఏ కాలాల్లో ఏ ధాతువులు అవసరమవుతాయో వాటిని మనం అడగకుండానే ప్రకృతి ప్రసాదిస్తూ ఉంది. పూర్వం మన పెద్దలు, గొప్ప గొప్ప విఘ్నులు ఈ పదార్థాలను మనం స్వీకరించడం వలన ఆయుర్వేద పద్ధతిలో మన ఆరోగ్యం అభివృద్ధికి ఔషధాలుగా ఉపయోగపడతాయనే విశ్వాసంతోనే
ఈ పండగలు, ఉత్సవాలు వంటి పర్వదినాల్లో ఈ ఆచారాలను ప్రవేశపెట్టి ఉంటారని నేను అభిప్రాయపడుతున్నాను. అంతేకాక ఏ కార్యాన్ని సాధించాలన్నా షట్కర్మలు చేయాలి. సాధకులు ఒక మంత్ర సాధన చేసేటప్పుడు ఋషులు చెప్పినట్లు ఒక ఋషి, ఒక ఛందస్సు, ఒక దేవత, ఒక బీజం, ఒక శక్తి, ఒక కీలకం అనే షట్కర్మయుతంగా సాధన చేసేవారు. అప్పుడు అది కార్యరూపం దాల్చి సిద్ధించేది. అలాగా చేయడం వలన మనలోని అరిషడ్ వర్గాలైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యములో నియంత్రణ అవుతాయి. అందుకనే మన ప్రకృతిలో షట్ ఋతువులు ఉండి పవనములు, వర్షములను కలిగించి సస్యశ్యామలత్వమును ప్రసాదిస్తూ ఉన్నాయి. శ్రీ హేమలంబీనామ సంవత్సరమును పురస్కరించుకుని ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేస్తున్నాం. అయితే పంచాంగ శ్రవణ ఆవశ్యకత, విశిష్టత ఏమిటి అని మనం మొదట తెలుసుకోవాలి. ఒక శ్లోకంలో చెప్పినట్లు తిథిర్వారంచ నక్షత్రం యోగః కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మ సాధకః. అంటే పంచాంగం అంటే 5 అంగములు కలిగినది అని, అంటే 5 అవయములు కలిగినదే. ఈ కాలస్వరూపం అన్నమాట. అందులో ప్రధానంగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం అనేవి పంచాంగములు. ఎవరైతే పై పంచాంగములను తూచా తప్పక తమ నిత్య జీవిత ప్రయాణములు అనుసరిస్తారో వారు చేపట్టిన సర్వ కార్యములందు విజయమును, కార్యసిద్ధిని పొందగలరు. ఈరోజు ఏం చేయాలి, పంచాంగ శ్రవణ ఫలితం ఏమిటి అని చాలా మందికి సందేహంగా ఉంటుంది. అందులో చెప్పినట్లుగా శ్రీ కళ్యాణ గుణావాహం దుఃస్వప్న నివారణం శత్రునాశనం గంగా స్నాన ఫలం పితరుల తృప్తి గోదానతుల్యం ఆయుర్వృద్ధి యశస్సిద్ధి బుద్ధి స్థితి కారిణిం నానా కర్మ సుసాధనం సముచితం అన్నారు. అంటే ఈ పంచాంగ శ్రవణం చేయటం వలన మన శరీరంలోని అన్ని అవయవాలు ఉత్తేజితమై సుశీల గుణములను కలిగిస్తాయి. దుస్వప్న నివారణ జరుగుతుంది. శత్రునాశనం అంటే బాహ్య అంతర్గత శత్రువుల నివారణ, అంటే మనలోని అరిషడ్ వర్గాలైనటువంటి కామ, క్రోధ, లోప, మోహ, మదమాశ్చర్యాలను మనం నియంత్రణ చేసుకోగలిగే శక్తి ఈ పంచాంగ శ్రవణం వలన కలుగుతుందని చెప్పడం జరుగుతుంది. గంగా నదిలో స్నానం చేసినంత ఫలితం, పితరులకు తృప్తిని పొందించినంత కలిగినటువంటి పుణ్యం, గోదాన సమానమైన తృప్తి, ఆయుష్ వృద్ధి శుభకరం, సంతాన వృద్ధి, వంశవృద్ధి, ఐశ్వర్యం కలిగి మనం చేసే అన్ని కర్మలు సుసాధనమవుతాయి అని దాని అర్థం. ఈ పంచాంగ శ్రవణము ఖగోళ విజ్ఞానమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి మానవుడు ఒక ఉపగ్రహం వంటి వాడు, ఒక శాటిలైట్ వంటి వాడు. ఎలాగైతే మనం మాట్లాడే ఫోన్లోకి సుదూర ప్రాంతం నుంచి వచ్చే శబ్దాలను గ్రహించగలిగే శక్తి మన ఫోన్కుందో, అలాగే మనకు కూడాను గ్రహముల నుండి వచ్చే కిరణములను పొందగలిగే శక్తి ఉండడం వలన శిశువు పుట్టి భూమి మీద పడిన వెంటనే ఆయా గ్రహాల దృష్టి ఫలితంగా జీవితంలో ఉచ్చ నీచ స్థితులను పొందుతున్నాం. మనము తల్లి గర్భంలో ఉండేటప్పుడు మన తల్లి పంచభూతాలలో 4 ఇస్తుంది. అవి తల్లి ఆహారం తీసుకుంటుంది కనుక పృథ్వీతత్వమును, నీటి నుండి జలతత్వమును, వాయువు పీల్చుకుంటూ శిశువుకి అందిస్తుంది కనుక వాయుతత్వమును, అలాగే సూర్యుని నుండి అందించే ఉష్ణశక్తిని వలన ఉష్ణతత్వమును ఇస్తుంది. శిశువుకి ఆ తల్లి యొక్క గర్భం నుండి బయటపడి సమయానికి ముందే పూర్వజన్మ స్మృతులు ఉండటం వలన ఈ జన్మలో నైనా చక్కగా జీవితాన్ని డిజైన్ చేసుకోవాలనుకుంటూ ఉంది. అంటే ఆ సమయంలో తల్లి గర్భములోకి మాయచేత కప్పబడి ఉంటుంది కనుక ఆ తర్వాత ప్రసవం జరిగి భూమి మీద పడ్డ శిశువుకి చలనం ఉండదు. అప్పుడు మంత్రసానో లేదో నర్సో ఆ శిశువు కాళ్ళు పట్టుకుని తల కిందికి వేలాడదీసి వీపు మీద తల తట్టడం వల్ల, వీపు మీద చక్కగా తట్టడం వలన ఆకాశం నుండి ఒక కిరణము ఆ శిశువు తలలోని మెత్తని భాగమైనటువంటి ఉచ్చులోకి ప్రవేశిస్తుంది. అదే జ్ఞానశక్తి, గురుతత్వం. దాన్నే ఆకాశతత్వం అంటారు. ఇలా పంచభూతాత్మక శరీరమును శిశువు నుండే ఆ మానవుడు పొందుతున్నాడు. అయితే ఈ విషయాన్ని మనం గమనించాలండి ఇక్కడ. ఎందుకంటే ఈ ప్రపంచం అన్నారు, కానీ ప్రపంచము అంటే ఏంటంటే పంచభూతాలతో వ్యాపించి ఉన్నదని దాని అర్థం. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి పంచాంగం శ్రవణం, దాని యొక్క విశిష్టత ఏమిటో మనం తప్పనిసరిగా తెలుసుకుని తీరాలి. అది ఏమిటంటే తిదేచ శ్రియామవాప్నోతి వారాది ఆయుష్వర్ధనం
నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధించ పంచాంగ ఫలం వితం అన్నారు. ఇందులో గూఢార్థం ఏమిటంటే, తిథిని అనుసరించే వారికి సంపదలు శ్రేయస్సు వృద్ధి చెందుతుంది, వారాన్ని అనుసరించే వారికి ఆయుష్ వృద్ధి చెందుతుంది, నక్షత్రాన్ని అనుసరించే వారికి సర్వ పాప నివారణం అవుతూ ఉంది, యోగాన్ని అనుసరించే వారికి సర్వరోగ నివారణం అవుతూ ఉంది, కరణాన్ని అనుసరించే వారికి సర్వ కార్యసిద్ధి కలుగుతూ ఉంది అని దాని అర్థం. ఈ విధంగా కాలస్వరూపమును తెలుసుకుని ఆయా కర్మలను చేయు బుద్ధిమంతులు దేవతల దయా కరుణా కటాక్షములను పొందుతున్నారు. అలాగే గ్రహ కుండలిలో ఉన్నటువంటి గ్రహాల స్వభావము ఎలా ఉంటుందంటే, విప్రశుక్ర గురు ప్రోక్తో కుజార్కో క్షత్రియో బుధా ఇందు వైశ్యో స్మృత్మ్లేచో సింహకేయ శనేశ్వరో అంటే, గురు శుక్రులు బ్రాహ్మణులుగాను, కుజుడు సూర్యుడు క్షత్రులుగాను, బుధుడు చంద్రుడు వైశ్యులుగాను, రాహుకేతులు మ్లేచ్చులుగా అంటే చండాలుగాను, శనేశ్వరుడు శూద్రులుగాను అని చెప్పడం జరిగింది. అంటే మన ధర్మశాస్త్రాల్లోనూ వేదాలను చెప్పబడింది. ఆ రీతిన ప్రస్తుతము మనము శ్రీ హేమలంబీనామ సంవత్సర ఫలితములను మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది. అయితే ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, ఈ శ్రీ హేమలంబనామ సంవత్సర ఫలములు 2017 సంవత్సరం మరియు 2018 సంవత్సర మధ్య కాలంలో ఈ సంవత్సరానికి రాజు రసాధిపతి బుధుడవుతున్నాడు, మంత్రి శుక్రుడు, సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి గురుడు, సస్యాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి శని, నీరసాధిపతి రవి. అయితే ఈ నవనాయకులలో 7 ఆధిపత్యములు శుభులకు, 2 ఆధిపత్యములు పాపులకు వచ్చుట చేతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన సజావుగా ముందుకు సాగుతాయి. ప్రతిపక్షం వారిని ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. ఎత్తుపై ఎత్తులు వేసి ప్రజాదరణ ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఎంత వ్యతిరేకించిన కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు అమలు చేయుటకు వెనుకాడరు. కేంద్ర ప్రభుత్వం వారు పన్నుల విధానంలో అనేక నూతన విధానములు అవలంబించెదరు. ద్రవ్యోల్బణము అదుపులో ఉంటుంది. ఈ సంవత్సరము రూపాయి విలువ కూడా పెరుగుతుంది. అయితే బంగారు వెండి ధరలు బాగా తగ్గుతాయి. సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం ఉండబోతుంది. గత సంవత్సరం మాదిరిగానే సరిహద్దు దేశములను సమర్థవంతంగా మన సైన్యం ఎదుర్కొనబోతుంది. నూతన పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. అభివృద్ధి రేటు చాలా బాగుంటుంది. ఖగోళ శాస్త్ర పరిశోధనలు, అంతరిక్ష ప్రయోగములు విజయవంతమైన దేశఖ్యాతి పెరిగి అగ్రదేశాల నిరసన నిలవబోతుంది. క్రీడా రంగంలో కూడా మన ఖ్యాతి విపరీతంగా పెరగబోతుంది. సినీ పరిశ్రమ కూడా అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతుంది. ఉదాహరణకి బాహుబలి అలాంటి సినిమాలకు ప్రఖ్యాతి అయినటువంటి అంతర్జాతీయ ఖ్యాతి రాబోతుంది. ప్రఖ్యాతి పొందిన రాజకీయ పార్టీల్లో అంతర్గత విభేదాలు తలెత్తబోతాయి. నాయకత్వ సమస్యలు ఏర్పడడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోబోతారు. ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలందు అధికార పార్టీ వారు ఎక్కువగా ఆర్థికంగా నష్టాన్ని కలగబోతుంది. మన రాష్ట్రంలో పరిపాలన చాలా నెమ్మదిగా నత్తనడతన సాగుతుంది. ప్రతిపక్షం వారి బలం రోజు రోజుకి పెరగబోతుంది. రాజధాని నిర్మాణం ముందుకు మెల్లగా సాగుతూ పోతుంది. ఈ సంవత్సరంలో 3 కొంచెముల వర్షము భారతదేశం అంతటా అన్ని రాష్ట్రములందు సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఋతుపవనాలు అల్పపీడన ప్రభావం వల్ల మంచి వర్షాలు కురవబోతున్నాయి. ఒరిస్సాలోని నగరంలందు లేదా పశ్చిమ బెంగాల్లోని మహానగరంలందు విపరీతమైన వర్షాలు పడటం వల్ల కొన్ని నగరాలైతే నీట మునగబోతున్నాయి. జనజీవనం స్తంభించబోతుంది. ప్రభుత్వం వారు ముందుగానే జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. పొట్టి నలుపు ధాన్యములు బాగా ఫలించబోతున్నాయి. నల్లరేగడి ఎరుపు నేలలు విశేషంగా పండుతున్నాయి. వేరుశెనగ, మొక్కజొన్న, మిరప, పెసలు, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలైన ధనియాలు వగైరా మంచి లాభాలని కలిగించబోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రకృతి వైపరీత్యం వలన కొంత నష్టాలు తప్పవు. ఈ సంవత్సరము 11 వీసముల వర్షం పడబోతుంది. అంటే పంట కూడా పండుతుంది. రైతులకు ప్రభుత్వ సహాయం కొరకు నూతన చట్టాలని తెస్తారు. పశుపాలకుడైనటువంటి బలరాముడు, విడిపించుటవాడు, దొడ్డిపెట్టువాడు శ్రీకృష్ణుడు మనం చెప్పినట్లు గోలోకాధిపతిం కృష్ణ విగ్రహ పరమేశ్వరం చతుష్పదార్థం వందే గోవర్ధన జగద్గురుం అంటారు శ్రీకృష్ణ భగవాన్ని. అతను గోకుల అధిపతి, గోవులకి అధిపతి. అచ్యుత హరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవ భగవాన్ అనిరుద్ర శ్రీపతే శమై దుఃఖమశేషం అంటారు. ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను ఎవరైతే ఇలా ఆరాధిస్తారో, పూజిస్తారో, సేవిస్తారో వాళ్ళకి దుఃఖం అనేది దరిరాదు అని అర్థం. వారి చెంతకి రాదు అని అర్థం. ఇలాగా పాడి పరిశ్రమ కూడా బాగా ఉంటుంది. పాల ఉత్పత్తుల ధరలు బాగా పెరగబోతున్నాయి.
పశుగ్రాసమునకు కొరత ఏర్పడుతుంది. చిన్న చిన్న నూతన డైరీలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరం కూడా భారతదేశం అంతటా ఉష్ణోగ్రతలు బాగా పెరగబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు, వడదెబ్బలు, తాగునీటికి ఇబ్బందులు, జననష్టం తప్పదు. ఈ సంవత్సరం వాహన ప్రమాదాలు అయితే గాని, పిడుగుపాట్లు, వడగండ్ల వర్షాలు కురియటం వలన పంటలకు నష్టము, పశువుల ధరలు బాగా పెరుగుతాయి. నీటి ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉండబోతుంది. జలాశయాలైతే నిర్ణీత నీటి మట్టంతో నిండుతాయి. నదులన్నీ పొంగి ప్రవహించబోతున్నాయి. తదుపరి మౌఢ్య దినముల గురించి చర్చించాలి. ముఖ్యంగా కర్తరి నిర్ణయం 4/5/2017 వైశాఖ శుక్ల నవమి గురువారం నుండి చిన్న కర్తరి ప్రారంభమయ్యి 11/5/2017 వైశాఖ బహుళ పాడ్యమి గురువారం నుండి 28/5/2017 జ్యేష్ఠ శుక్ల తది ఆదివారం వరకు పెద్ద నిజ కర్తరి ఉంటుంది. ఈ సమయాన కర్ర మట్టి పనులు చేయరాదు. చిన్న కర్తెల్లో కొన్ని పనులు చేయవచ్చు కానీ పెద్ద కర్తెల్లో మాత్రం గృహ సంబంధమైన కర్ర మట్టి పనులు చేయనే రాదు. అలాగే శుక్ర మౌఢ్యం గురించి చెప్పాలి. సంవత్సరాది నుండి 30/3/2017 చైత్ర శుక్ల తదియ గురువారం వరకు మొదట శుక్ర మౌఢ్యం ఉంటుంది. రెండవ శుక్ర మౌఢ్యం వచ్చి 1/12/2017 మార్గశిర శుక్ల త్రయోదశి శుక్రవారం నుండి 17/2/2018 పాల్గొన శుక్ల తిథియ శనివారం వరకు ఉంటుంది. అలాగే గురుమౌఢ్యం 12/10/2017 అశ్వయుజ బహుళ సప్తమి గురువారం నుండి 11/11/2017 కార్తీక బహుళ అష్టమి శనివారం వరకు ఉండబోతాయి. అలాగే పుష్కర నిర్ణయం చేద్దాం. పంచాంగములో ఇచ్చిన విధంగా మనం గమనించినట్లయితే 2/9/2017 భాద్రపద శుక్ల ఏకాదశి శనివారం ఉదయం 8:29 గురుడు తులారాశిలో ప్రవేశించబోతున్నాడు. కాన 2/9/2017 నుండి 13/9/2017 వరకు కావేరీ నది పుష్కరాలు రాబోతున్నాయి. ఈ నది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రవహించబోతుంది. తమిళనాడులోని శ్రీరంగంలో పుష్కర స్నానం ఆచరిస్తే చాలా మంచిది. ఇది చెన్నై నుండి వెళ్ళాలి. ఇక నవనాయకులైనటువంటి ఈ యొక్క 9 గ్రహముల యొక్క ఫలములని మనం పరిశీలిస్తాం. ఈ సంవత్సరానికి రాజు బుధుడు. రాజు బుధుడైనందువల్ల వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, అత్యవసర వస్తువులు, సహకార సంఘాలు బాగా అభివృద్ధి చెందబోతున్నాయి. వాటికి సంబంధమైన నూతన చట్టములు వస్తాయి. ముడి పదార్థాలు అధికంగా కొనుగోలు చేయబోతారు. చౌక ధరల డిపోలు నూతనంగా నడుపుతారు. విపరీతమైన గాలులు వస్తాయి. దేశ వ్యవహారాల సంతృప్తిగా ఉంటుంది. వైద్య పరిశోధనా సంస్థల అభివృద్ధి, అన్ని శాస్త్రముల పరిశోధనల అభివృద్ధి కూడా ఉంటుంది. గనుల లీజు విషయంలో కొత్త చట్టములు వస్తాయి. మధ్యంగా వర్షాలు కలుగుతాయి. నూతన రోగములు ప్రబలుతాయి. పరిపాలనా యుక్తి ప్రయుక్తులతో ముందుకు సాగబోతుంది. సమయోచితంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. పెసలు ధరలు బాగా పెరుగుతాయి. విద్యారంగంలో అనేక మార్పులు రాబోతున్నాయి. అంతరిక్ష పరిశోధనలు బాగా జరిగి విజయవంతమే ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందబోతున్నారు. ప్రజలు కొంతవరకు ఆనందంగా జీవించినా కష్టాలు మాత్రం తప్పవని చెప్పాలి. అయితే మంత్రి శుక్రుడు అవుతున్నందువల్ల ప్రజలు పాశ్చాత్య నాగరికతతో విలాసవంతమైన జీవితం కోరుకోపోతున్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రములలో నూతన పోకడలు ఏర్పడుతున్నాయి. ధాన్యము, ఉలవలు, బొబ్బర్లు, గోధుమల పంట ఎక్కువగా పండబోతుంది. పాడి పరిశ్రమ అభివృద్ధి, నూతన డైరీలు అనేకంగా ఏర్పడుతున్నాయి. పాల ఉత్పత్తులు, ధాతు వస్తువుల వృద్ధి, ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు బాగా ఎక్కువైపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి విడిపోవడం కూడా ఎక్కువగానే ఉంటుంది. పరిపాలనలో స్త్రీల ఆధిక్యతం పెరగబోతుంది. ప్రభుత్వ సంబంధ కార్యాల్లో వ్యతిరేకత రాబోతుంది. సంగీత, సాహిత్య కార్యక్రమాలు అధికంగా జరగబోతున్నాయి. సినిమా పరిశ్రమ బాగా ఉండబోతుంది. అంతర్జాతీయంగా అంతకుముందే నేను చెప్పినట్లుగా అంతర్జాతీయంగా భారత సినిమాకి అంటే బాహుబలి అనే సినిమాకి గొప్ప గుర్తింపు రాబోతుంది. క్రీడారంగంలో స్త్రీల వల్ల భారతదేశ ఖ్యాతి పెరగబోతుంది. అలాగే సేనాధిపతి గురుడైనందువల్ల దేశంలో యజ్ఞ యాగాది క్రతువులు ఎక్కువగా జరగబోతున్నాయి. దేవాదాయ ధర్మాదాయ చట్టంలో నూతన మార్పులు రాబోతున్నాయి. ప్రజల్లో ఆధ్యాత్మికత పెరగబోతుంది. మన పురాతన విద్యలపై అభివృద్ధి, గుర్తింపు లభించబోతుంది. ప్రజల ధర్మ మార్గంలో నడచబోతున్నారు అంటే ధర్మ మార్గంలో నడుచుకుంటారు. సువృష్టి, వ్యవసాయ రంగం బాగుంటుంది. రాజకీయ నాయకులు, పాలకులు చక్కని ప్రజా పాలన అందించబోతున్నారు. ఎత్తుకు పై ఎత్తులతో పరిపాలన సాగబోతుంది. ప్రతిపక్షం వారిని సమర్థవంతంగా ఎదుర్కోబోతుంది. ఈ సంవత్సరానికి సేనాధిపతి గురుడవడం వల్ల శనగలు రేటు బాగా పెరుగుతుంది. దేశ విదేశాల్లో భారత ఖ్యాతి కూడా పెరగబోతుంది. అలాగా చూస్తే సస్యాధిపతి అయినటువంటి చంద్రుడు అయినందువల్ల మెట్ట భూములు బాగా ఫలించబోతున్నాయి. తొలకరి, దాలవ 2 పంటలు బాగా పండబోతున్నాయి. ఆహార ధాన్యాలు ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఎగుమతులు దిగుమతుల రంగం అభివృద్ధి, బియ్యం, ధాన్యం ధరలు పెరగబోతున్నాయి. వ్యాపారములు అభివృద్ధి, నూతన పోర్టుల అభివృద్ధి, పత్తి, సిల్కు ధరలు పెరగబోతున్నాయి.
కార్తీక మాసం నుండి ధాన్యం ధర పెరగబోతుంది. అన్ని రకముల సస్యములు బాగా పండబోతున్నాయి. వాణిజ్య పంటలు, ఔషధ సంబంధ పంటలు బాగా పండించబడుతున్నారు. అయితే వ్యవసాయదారులు వాటిపై మక్కువ చూపిస్తారన్నమాట. సుగంధ ద్రవ్యంలో కూడా మంచి ధరలు రాబోతున్నాయి. ఋతుపవనాలు సకాలంలో వర్షిస్తాయి. మెర్లర్లకి మంచి లాభం కలుగబోతుంది. ధాన్యాధిపతి శని అయినందువల్ల సమస్త నూనె జాతులు, నూనె రకముల అభివృద్ధి మరియు ఇనుము ధరలు పెరగబోతున్నాయి. గనుల చట్టంలో అనేక మార్పులు రాబోతున్నాయి. పశు జాతులు, గేదెలు ధరలు పెరగబోతున్నాయి. క్రిమి కీటకాదుల వలన పంటలు బాగా పాడవబోతున్నాయి. దిగుబడి బాగా తగ్గబోతుంది. ప్రజలకు నూతన రోగాలు ప్రబలుతాయి. సూక్ష్మ ధాన్యాలు అయిన నల్లని భూములు బాగా ఫలించబోతున్నాయి. ధరలు అధికంగా ఉండటం చేత రైతులకు నష్టములు అధికమవుతాయి. భూముల ధరలు తగ్గబోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే కొంతమేరకు తగ్గుముఖం పడుతుందని చెప్పాలి. కొన్ని వర్ణముల్లో ఆందోళనలు కలిగించు సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. నష్టపరచడం జరుగుతుంది. అలాగే అర్ఘ్యాధిపతి అయినటువంటి గురుడు ఉన్నందువల్ల కనకపుష్యరాగములు, ముత్యములు వృద్ధి కలుగుతుంది. మధ్య దేశాల్లో ఈది బాధలు, భీతి, శస్త్ర భయం, శత్రువులు ఎక్కువ అవుతారు. ఖండాంతరములలో దేశారిష్ట యోగాలు అధికంగా ఉండబోతున్నాయి. కొబ్బరి ధర బాగా పెరగబోతుంది. ప్రభుత్వ నిర్ణయాల వలన ధరలు అందుబాటులో ఉండకపోతాయి. సామాన్య ప్రజలను చాలా ఇబ్బందులు పడవలసిన ఏర్పడుతుంది. బ్యాంకింగ్ రంగంలో మార్పులు అధికంగా రాబోతున్నాయి. సూరిష్టి ధన ధరలలో ప్రకాశించబడుతున్నారు. బ్రాహ్మణులైతే యజ్ఞ యాగాది ధర్మాశక్తులై కర్మాశక్తులకు నిత్యము ఉత్సవములు, మంగళవాద్యములు వినిపించబోతున్నాయి. పాలకులు ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారు. సస్యశ్యామలమైనటువంటి వర్షాలు కురియటం వల్ల పంటల దిగుబడి బాగా ఉండబోతుంది. అయితే శనగల ధర అశ్వయుజం తర్వాత బాగా పెరుగుతుంది. అప్పుడు నిల్వదారులకి మంచి లాభం కలగబోతుంది. తదుపరి మేఘాధిపతి గురుడైనందువల్ల నాట్యం చేయు స్త్రీలకి ఈ సంవత్సరం చాలా చెడ్డ జరుగుతుంది. అరిష్టంగా ఉంది. ధరలు వృద్ధిగానే ఉంటాయి. సస్యాభివృద్ధి, పసుపు, తర్వాత వచ్చి బెల్లము, వేరుశనగ పంటలు బాగా వృద్ధిగా ఉండి వర్తకులకు క్రయ విక్రయముల ద్వారా లాభించబోతున్నాయి. మంచి వర్షాల వల్ల జలాశయాలు వృద్ధిగా నిండబోతున్నాయి. ఆషాఢ మాసంలో దక్షిణ ప్రాంతీయులకు వర్షము, తుఫాను వంటివి రాబోతున్నాయి. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి రికార్డు స్థాయిలో ఉండబోతున్నాయి. మంచి వర్షాలు కురుస్తాయి. పండిన పంటలకు మంచి ధరలు కూడా రాబోతున్నాయి. ప్రజలు రోగ భయముల నుండి విముక్తులవుతారు. అన్ని రకముల పంటలు ఉత్పత్తి మెరుగుపడి సంతోషంతో ఉంటారు. పుష్కరనామ మేఘుడు వల్ల దక్షిణ దిశలో మేఘములు పుట్టుట వలన దక్షిణ దేశములందు మంచి వర్షములు కురబోతున్నాయి. రసాధిపతి బుధుడైనందువల్ల మంచి యోచనా శక్తి, పెద్దల సహకారములచే వస్తు నాణ్యత వలన వ్యాపారాదులు పెరగబోతున్నాయి. జనులకు సుభిక్షములు కలుగుతాయి. నూనెలు, నెయ్యి, కిరాణా వస్తువులకు ధరలు మరియు పెరిగి పాదరసము, చెరకు, బెల్లము ధరలు కూడా పెరగబోతున్నాయి. సొంటి, మిరియాలు, ధనియాలు, ఇంగువ వగైరా రస పదార్థాలకు ధరలు కూడా పెరగబోతున్నాయి. ఖండములు వర్షిస్తాయి. అంటే వర్షం పడుతుంది. పశ్చిమ ఆసియాలో ఇలాంటి దేశాల్లో యుద్ధ వాతావరణం రాబోతుంది. కొద్దిగా ప్రమాదమని చెప్పొచ్చు. షుగర్ ఫ్యాక్టరీలకు మంచి సమయం, లాభాలు మెండుగా ఉంటాయి. అలాగే నీరసాధిపతి రవి అయినందువల్ల రాగి, చందనము, ఎర్రని మాణిక్యాలతో కూడిన వాటికి ధరలు వృద్ధి చెందబోతున్నాయి. రాజులు పరిపాలనా యుక్తి ప్రయుక్తులతో చేసినను ప్రజల మన్ననలు పొందలేరు. అంటే రాజులంటే ఈ రోజుల్లో రాజకీయ నాయకులు అన్నమాట. తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. అలజడి, అశాంతి, అసహనముతో ప్రజలు ఉంటారు. అభివృద్ధి విషయంలో కొంత కుంటుపడుతుంది. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం వచ్చి ప్రమాదాలు, జన నష్టం, సైన్య నష్టం జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యములు అధికంగా ఉండబోతున్నాయి. సకాలంలో వర్షాలు కురుస్తాయి. నైరుతి, ఈశాన్య ఋతుపవన ప్రభావం దేశమంతటా మంచి వర్షములు కురియబోతున్నాయి. ప్రభుత్వం, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వంలో కూడా అలజడి ఏర్పడుతుంది. పర్వత ప్రాంతములలో అధిక వర్షముల వలన జలాశయములు, చెరువులు పూర్తిగా నిండి కలకలలాడబోతున్నాయి. ప్రస్తుతము మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి ఏ రాసుల వారికి ఎలాంటి ఫలితములు ఈ సంవత్సరంలో ఉండబోతున్నాయని చాలామంది ఉత్సాహంతో వింటుంటారు. వారికి గాను మొదట ప్రారంభిస్తున్నాము మేషరాశి ఫలితములు. ఈ మేషరాశి ఫలితములు ఎవరెవరికి వర్తిస్తాయంటే అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రానికి 1, 2, 3, 4 పాదములు కలిగి కృత్తిక నక్షత్రానికి 1వ పాదం ఉన్నటువంటి వారందరూ కూడాను ఈ మేషరాశి ఫలితాలని పొందవచ్చు. ఈ మేషరాశి ఫలితముల్లో ముఖ్యంగా ఆదాయము 5, వ్యయము 5 ఉన్నాయి. అంటే 2 సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 3, అవమానం 1 ఉంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు 6, 7 స్థానముల్లో సంచరించుట, రాజ్య లాభాధిపతి శని భాగ్యమందుట వలన మొత్తం మీద
యోచించగా జాతక ప్రభావం చాలా బాగుందని చెప్పొచ్చు. శని ప్రభావం వలన ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది. శస్త్ర భయం, పితృ సంబంధ సూతకములు తప్పవు. స్త్రీ మూలక విరోధములు, అపవాదములు పొందడం జరుగుతుంది. ప్రయాణాలందు కొద్ది కష్టాలు కలుగుతాయి. అయితే ఈ సంవత్సరము ఉద్యోగుల గురించి మాట్లాడదాం. ఈ సంవత్సరం ఉద్యోగులకు ఈ మేషరాశి వారికి ముఖ్యంగా మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. కానీ శ్రమకు తగిన ఫలితం మాత్రం ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములలో పనిచేయు వారులకు కొంత మేరకు ఫలిస్తుంది. నిరుద్యోగులకు నవంబర్ తర్వాత ఉద్యోగం లభించి జీవన స్థిరత్వం పొందే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. తర్వాత రాజకీయ నాయకుల గురించి చూద్దాం. ఈ మేషరాశి కలిగినట్టు రాజకీయ నాయకులకు ప్రథమార్థం బాగుండదు. ప్రజల్లో గుర్తింపు తగ్గుతుంది. నవంబర్ తర్వాత ఎన్నికల్లో విజయం లభిస్తుంది అని చెప్పవచ్చు. అలాగే మేషరాశిని కలిగినటువంటి కళాకారులు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలించదని చెప్పొచ్చు. ఎందుకంటే టీవీ సినిమాల్లో ఉన్న వారికి మంచి విజయాలు లభించవు. అందుకని నూతన గృహ లాభం దర్శకులకు బాగుంటుంది, కానీ మిగిలిన వారికి ఏముండదు. తదుపరి ఈ సంవత్సరము అన్ని రంగముల విధానాల్లో చూసినట్లయితే వ్యాపార రంగం కూడా ఒకటి కాబట్టి ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారస్తులకు యోగదాయకంగానే ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభాలు పొందటంలో గతం కంటే కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి వ్యవసాయదారులకు ఈ సంవత్సరము మేషరాశి కలిగిన వారికి మంచి దిగుబడి, అధిక లాభం కూడా వస్తుంది. ప్రభుత్వ ప్రోత్సాహాలు బాగా లభిస్తాయి. గృహంలో వివాహాది శుభకార్యములు కూడా జరుగుతాయి. ఈ మేషరాశికి సంబంధించిన స్త్రీల విషయంలో గమనించినట్లయితే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. కుటుంబంలో ఈ యొక్క స్త్రీలదే పైచేయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని వారికైతే ఈ సంవత్సరం తప్పక ఈ మేషరాశి వారికి వివాహం జరిగి తీరుతుంది. గురు, శని, రాహు ప్రభావం వల్ల మంచే జరుగుతుంది. అయితే మీ యొక్క తెలివితేటలు, ప్రవర్తన మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పొచ్చు. జీవితంలో ఔన్నత్యము, గౌరవాదులు కూడా పొందగలుగుతారు ఈ మేషరాశి వారు అని క్లుప్తంగా తెలియజేస్తున్నాము. తదుపరి వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశికి ఎవరెవరికి చెందుతుందంటే, ఏ నక్షత్రం వారికి వర్తిస్తుందంటే కృత్తిక 2, 3, 4 పాదాలకి, రోహి నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారికి, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారికి మాత్రమే ఈ వృషభ రాశి ఫలితాలు వర్తిస్తాయి. ఆదాయము 14, వ్యయము 11 ఉండబోతుంది. రాజపూజ్యం 6, అవమానం 1 ఈ వృషభ వారికి చెందినటువంటి ఫలితాలని చెప్పవచ్చు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి ధనము, సంపత్తు, కుటుంబమునకు కారకుడైన గురుడు బలీయంగా ఉండటం వల్ల అష్టమములోను సప్తములోను గ్రహముల బలములచే ఈ సంవత్సరం యోగదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే 8వ ఇంట శని వల్ల సంఘములో స్వల్పంగా ఇబ్బందులు, అపవాదులు ఎదుర్కోబోతున్నారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉన్నా కానీ మధ్య మధ్యలో చికాకులు కలిగించు సంఘటనలు జరగబోతున్నాయి. స్త్రీ మూలక సహాయం లభిస్తుంది. షుగర్, బీపీ వంటి వ్యాధులు రాబోతున్నాయి ఈ రాశి వారికి. ఈ సంవత్సరం ఉద్యోగులకు శని ప్రభావం వలన సుదూర ప్రాంతములకు బదిలీలు, కుటుంబమునకు దూరంగా ఉండుట, గురుబలం వలన ఆదాయమునకు లోటుండదు, కానీ పై మాత్రం తప్పవు. అలాగే గృహ నిర్మాణం కూడా చేస్తారు. నిరుద్యోగులకు ప్రథమార్థంలోనే స్థిరత్వం పొందగలుగుతారు. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉండదు. అంటే ఎందుకు ఉండదంటే ప్రజల్లో వారికి ఒక అయిష్టత ఏర్పడుతుంది. అయితే ఏదో ఒక పదవి నవంబర్లోగా లభిస్తుంది అని చెప్పొచ్చు. వీరికి పేరు ప్రఖ్యాతులు ఆ సమయంలో పొందే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి కూడాను కలుగుతుంది. ఈ సంవత్సరం కళాకారులకు గురుబలము వల్ల అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పొచ్చు. టీవీ, సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి విజయాలు లభించి స్థిరత్వం పొందగలరు. అంటే జీవన సౌఖ్యము, ఉన్నత స్థితి, గౌరవాదులు, గుర్తింపు, గృహ లాభములు కలుగుతాయి. ఈ సంవత్సరం వ్యాపారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే ఇనుము, స్టీల్ వ్యాపారులు అంతగా బాగుండదు. ముఖ్యంగా చెప్పాలంటే సరైన సమయానికి బిల్స్ రాకుండా నష్టపోతారు. విద్యార్థులకు ఈ సంవత్సరం యోగదాయకంగా మంచి జ్ఞాపశక్తి ఉంటుంది. ఎందుకంటే గురుబలం వల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్, ఐసెట్, బీఈడి, పాలిటెక్నిక్, ఐటీఐ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయవారు మంచి ర్యాంకులు పొంది సీట్లు పొందగలుగుతారు ఈ సంవత్సరం. వ్యవసాయదారులకు మొదటి పంట ఫలిస్తుంది. రెండో పంట క్రిమికీటకాదులు, ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోతున్నారు. అయితే జీవితంపై విరక్తి కలుగుతుంది. అప్పుల వల్ల జీవనం కృంగదీయబోతుంది. ఈ వృషభ రాశి వారి స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది అని మనం చూడాలి. ఈ సంవత్సరం స్త్రీలు అనుకూలంగానే ఉండును. అయితే నవంబర్ వరకు అన్నింటిలోనూ వీళ్ళదే పైచేయిగా ఉంటుంది. ఉద్యోగం చేసే స్త్రీలకైతే నవంబర్ తదుపరి సుదూర ప్రాంతాలకు బదిలీలు, కుటుంబమునకు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రమోషన్లు, అధికార అనుగ్రహం లభిస్తుంది.
గర్భిణీ స్త్రీలకైతే సులభంగా డెలివరీ అయ్యే అవకాశం ఉంది. పుత్ర సంతాన ప్రాప్తి ఉంది. అయితే సంతానంలో స్వల్పంగా ఇబ్బందులు తప్పు. అంటే వీరి పేరుతో స్థిరాస్తులు కూడా ఏర్పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి ఫలితములు. ఈ మిథున రాశి మృగశిర నక్షత్రము 3-4 పాదములు కలిగిన వారికి, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారికి, పునరుషు నక్షత్రం 1, 2, 3 పాదముల వరకు వర్తిస్తుంది. ఈ మిథున రాశి కలిగిన వారు ఆదాయం 2, వ్యయము 11, రాజపూజ్యం 2, అవమానం 4 ఉండబోతున్నాయి. ఈ రాశి వారికి ధనము, బుద్ధి, కుటుంబ కారకుడు గురువు బలీయంగా ఉండటం వలన శని రాహువుల ప్రభావం వలన జీవనం సాఫీగా ముందుకు జాగబోతుంది. అయితే జీవిత భాగస్వామి చెప్పినట్లు నడుచుకోవటం వల్ల సంతాన సౌఖ్యం అనేది లభిస్తుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న వారికి కొంత పర్వాలేదు. ప్రైవేటు కంపెనీలందు పనిచేసే వారికి నవంబర్ తదుపరి మరొక కంపెనీలో మారే అవకాశం ఉంటుంది. అయితే నిరుద్యోగులకు మాత్రం ఆశాజనకంగా లేదు అని చెప్పొచ్చు. ఈ మిథున రాశి కలిగినటువంటి విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం ఉన్నప్పటికీ శని ప్రభావం వల్ల జ్ఞాపశక్తి తగ్గబోతుంది. చదువుపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలపై మనసు మల్లుతుంది. అంటే ప్రేమ, దోమ అంటారు కదా, అలాంటి వాటిపైన. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు, ప్రజల్లో నమ్మకం ఏర్పడిపోతుంది. ఎన్నికల్లో పోటీ చేసిన విజయం వరిస్తుంది. ధన విషయంలో విపరీతంగా ఖర్చు అవుతుంది. అయితే జీవన సౌఖ్యం మాత్రం కలుగుతుంది. ఈ సంవత్సరము వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు, కొందరికైతే అనుకూలము, కొందరికైతే అననుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారంలో కొంత నష్టం లభించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరి షేర్ మార్కెట్లో ఉన్న వారికి ఆగస్టు తర్వాత మంచి లాభాలు ఉందని చెప్పొచ్చు. కళాకారులకి ఈ సంవత్సరం గురుబలం వలన మహోన్నతంగా ఉంటుంది. ప్రథమార్థంలో మంచి గుర్తింపు, నూతన అవకాశాలు విరివిగా రాబోతున్నాయి. వారి జీవితంలో స్థిరపడే అవకాశాలు వస్తున్నాయి. ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అధికంగా అవకాశాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు. మొదటి పంట ఫలిస్తుంది, రెండో పంటలో దిగుబడి తగ్గించడం వల్ల నష్టపోతారు. అంటే ముఖ్యంగా ఈ పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి అంత లాభాలు రావని చెప్పొచ్చు. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల్లో ఉన్నవారికి పెద్దగా ఆశించిన లాభాలు రాకపోవచ్చు. అంటే అందువల్ల యోచించి మసులుకోవడం చాలా మంచిది. ఈ యొక్క మిథున రాశి కలిగినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదని చెప్పొచ్చు. ఉద్యోగాలలో చేస్తున్నటువంటి స్త్రీలు సుదూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. అధికారులతో ఇబ్బందులు పడతారు. ప్రమోషన్లు ఆగిపోతాయి. అపనిందలు, కొత్త సమస్యలు ఎదుర్కోవడము, కుటుంబ వ్యక్తులతో తగాదాలు, భార్యాభర్తల మధ్య అవగాహన లోపించడం, చిటికి మాటికి వైషమ్యాలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడం, సంతానం ద్వారా కూడా ఇబ్బందులే కలుగుతాయి. అయితే గర్భిణీ స్త్రీలకు నవంబర్లోగా పురుడు వస్తే పుత్ర సంతానం కలుగుతుంది. తదుపరి అయితే స్త్రీ సంతానం కలుగుతుందని చెప్పాలి. ఫ్రీ డెలివరీ మాత్రం అవుతుందని మనం చెప్పవచ్చు ఈ యొక్క మిథున రాశి స్త్రీలకు ప్రత్యేకంగా. ఇక కర్కాటక రాశి వారికి కలిగే ఫలితాలు ఈ సంవత్సరంలో ఎలా ఉంటాయో చూద్దాం. కర్కాటక రాశి ఫలితములు ముఖ్యంగా పునరుసు 4వ పాదము, పుష్మి నక్షత్రానికి 1, 2, 3, 4 పాదముల వారికి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు కలిగిన వారికి మాత్రమే వర్తిస్తాయి. ఈ కర్కాటక రాశి ఫలితముల్లో ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4 ఉండబోతుంది. ఈ సంవత్సరము ఈ రాశి స్త్రీ పురుషాదులకు చెప్పుకోదగ్గ కొన్ని విశేషములు సంఘటనలు జరిగి సాంఘికంగా రాణించగలరు. దూర ప్రాంతములకు ప్రయాణాలు జరగబోతున్నాయి. నూతన రోగములు, దీర్ఘకాలిక రోగాలు రాబోతున్నాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు రావటం వలన ధన నష్టం జరగబోతుంది. దొంగల మూలంగా ధన నష్టం జరగబోతుంది. వృధాగా కాలక్షేపం చేయడము, కాళ్ళకు సంబంధించిన వ్యాధులు రావడం జరగబోతుంది. మిగిలిన గ్రహ బలములు ఉండటం వలన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలంగానే ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఆగస్టు తర్వాత ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు, అధికారుల అనుగ్రహం కలగబోతుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఆశాజనకంగానే ఉంది. ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తుంటారు కొంతమంది, వారికి జీతం మాత్రం పెరగబోతుంది. ఈ సంవత్సరం రాజకీయులకు గ్రహబలం బాగుంటుంది. అధిష్టానం యొక్క చూపు పైబడి వారికి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ మాత్రం కంపల్సరీగా వస్తుంది. ప్రజా సంబంధ కార్యములు పూర్తి చేసి వారి మన్ననలు పొందగలుగుతారు. అంటే ఎన్నికల్లో పోటీ చేసినట్లా ఖచ్చితంగా విజయం తప్పనిసరిగా వారిని విజయం వరిస్తుందనే చెప్పవచ్చు. ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం బాగుంది. టీవీ, సినిమా రంగాల్లో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు, గాయకులకు, దర్శకులకు నూతన అవకాశాలు లభించబోతున్నాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికైతే అంతంత మాత్రంగానే ఉండబోతుంది. ఎస్టేట్ వ్యవహారం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగా రాణిస్తుంది. గత సంవత్సరం కంటే కూడా బాగుంటుందని చెప్పాలి. ఈ సంవత్సరం విద్యార్థులు గురుబలం బాగుంది కనుక జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది. ఇతర వ్యాపకాలు వెళ్లకుండా చదువుపైన ధ్యాస పెరిగే అవకాశం ఉంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడి, ఐసెట్, లాసెట్, పాలిటెక్నిక్, ఎంట్రన్స్ పరీక్షలు రాయవారు మంచి ర్యాంకులతో కావలసిన కాలేజీల్లో సీట్లు పొందగలుగుతారు. వ్యవసాయదారులకు గురు, శని, రాహువులు బలంగా ఉండటం వలన
2 పంటలు బాగా పండబోతున్నాయి. అలాగే చేపలు, రొయ్యలు, చెరువులు చేయు వారికి విపరీతంగా ఆదాయం రాబోతుంది. ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ప్రత్యేకంగా ఈ సంవత్సరము అన్ని విధములుగా బాగుంటుంది. అంటే ఈ స్త్రీల మాటకు విలువ పెరుగుతుంది, విలువ ఇస్తారు కూడాను. వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగుతుంది. గతంలో విడిపోయిన వారు ఈ సంవత్సరం తప్పక కలుస్తారు. గర్భిణీ స్త్రీలకు ఆగస్టు లోపుగా అయితే ఫ్రీ డెలివరీ, తదుపరి శస్త్రచికిత్స జరగబోతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని ఈ యొక్క కర్కాటక రాశి ఉన్నటువంటి స్త్రీల గురించి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే జన్మ రాహు వలన కొంత ఇబ్బంది కలిగే అవకాశం మాత్రం ఉంది, కానీ మొత్తం మీద చూసినట్లయితే మంచి ఫలితాలే కలగొచ్చు అనేసి ఈ యొక్క రాశి వారికి తెలియస్తూ ఉంది. తదుపరి సింహరాశి ఫలితములు. ఈ సింహరాశి ఫలితములు మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారికి, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారికి, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి వర్తిస్తాయి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరము ధనకారకుడైన గురుడు మంచి స్థితిలో ఉన్నప్పటికీ ఇతర గ్రహముల వలన ప్రతి విషయంలోనూ ఆటంకములు ఎక్కువగా ఉండడం వల్ల అనారోగ్యము, ఔషధ సేవలు, మనస్థిమితం లేకుండుట, సంచలత్వము, నీచ శత్రు కలహములు కారణమవుతాయి. జన్మలోను 12వ ఇంట రాహు సంచారం వలన మాతృపితృ వంశ సూతకములు, అపనిందలు, కోర్టు వ్యవహారములు ఇరుక్కోవటం, దొంగల వల్ల భయము, ధన నష్టము, విలువైన వస్తువులు పోగొట్టుకునుట, కుటుంబ వ్యక్తులతో విరోధాలు, భార్యాభర్తల మధ్య అవగాహన లోపించడం, విడిపోయి మళ్ళీ పరిస్థితులు కలిసి మళ్ళీ కలవడము, చివరి నిమిషంలో సమస్యలు పరిష్కారం అవడం జరుగుతాయి. అంటే జీవితానందం పొందగలుగుతారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలంగా ఉండదని చెప్పాలి. శ్రమకు తగ్గినటువంటి ఫలితము, గుర్తింపు రాదు. సస్పెండ్ చేయబడతారు కొంతమంది. ఈ రాశికి సింహరాశి చెందినటువంటి కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులైతే కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారికి నష్టమే జరుగుతుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా కూడా లేదు. స్థిరత్వం ఏర్పడదు. ఏదో చిన్న ఉద్యోగం లభించినా ఎంతో కాలం నిలబడదు. రాజకీయ నాయకులకు కొంతమేర పర్వాలేదని చెప్పొచ్చండి. ప్రజల్లో గుర్తింపు ఉన్నప్పటికీ అధిష్టానం వారు గుర్తించరు వీళ్ళని. సమస్యల వలయంలో చిక్కుకునే అవకాశము ఎక్కువగా ఉంది. కళాకారులకు ఈ సంవత్సరము కొంత పర్వాలేదని చెప్పొచ్చు. అంటే అవకాశాలు వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేరు. ముఖ్యంగా టీవీ, సినిమా రంగాల్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్, గాయకులకు, రచయితలకు మాత్రం అవకాశాలు తగ్గుతాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. ఇనుము, బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న వారికి అంతంత మాత్రంగానే లాభాలు ఉంటాయి. అంటే లాభాలు రావు అనమాట. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి. షేర్ మార్కెట్లో ఉన్నవారు భారీగా నష్టపోబోతున్నారు. విద్యార్థులకు ఈ సంవత్సరము గురుబలం వల్ల జ్ఞాపశక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. క్రీడాకారులకు బాగుండబోతుంది. వ్యవసాయదారులకు మొదటి పంట బాగా ఫలిస్తుంది, రెండవ పంట ఫలించదు. కౌలుదారులు అనుకూలమే. గతంలో చేసిన రుణములు కొద్దిగా తీరబోతాయి. చేపలు, రొయ్యలు, చెరువులు వచ్చే వారికి ఆదాయం చాలా వృద్ధి చెందుతుంది. ఈ యొక్క సింహరాశి కలిగినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా కుటుంబ పరంగా బాగుంటుంది. అనారోగ్యంతో ఒడిదుడుకులు, శస్త్రచికిత్స, కుటుంబంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. అంటే స్త్రీల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాదుల్లో ఉన్నవారు కుటుంబములకు దూరంగా ఉండవలసి వస్తుంది. అధికారులతో ఇబ్బందులు తప్పు, ప్రమోషన్లు రావు. మానసికంగా ఇబ్బందులు. వివాహం కాని వారికి అయితే ఆగస్టులోగా వివాహం జరిగే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలకైతే శస్త్రచికిత్స ద్వారా మాత్రమే జననం, పుత్ర సంతానం లభిస్తుంది. ఈ విషయాలన్నింటినీ స్త్రీలు ప్రత్యేకంగా గమనించాలని నా యొక్క అభిప్రాయం. తదుపరి కన్యారాశికి సంబంధించినటువంటి విషయాలను గమనిస్తాం. కన్యారాశి ఫలితములు ఉత్తర నక్షత్రము 2, 3, 4 పాదముల వారికి, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారికి వర్తిస్తుంది. ఇందులో కన్యారాశి వారికి ఆదాయం 2, వ్యయం 11 ఉంటుంది. రాజపూజ్యం 4, అవమానము 7. ఈ రాశి స్త్రీ పురుషాదులకు జన్మలో గురువు, అర్ధాష్ట శని, ఆగస్టు వరకు 12వ ఇంట రాహు వలన జీవితం ఒక పరిష్కాలమా అన్నట్లు ఉంటుంది. అంటే ఇక్కడ ఆగస్టు తర్వాత రాహు 11వ ఇంట సంచారం చేయబోతున్నాడు. కొంతమేర లాభాలు కలిగించినను ఇబ్బందులు మాత్రం తప్పవు. మానసికంగా నిలదొక్కున్నట్టు కష్టమే అవుతుంది. ఉద్యోగులకు ఈ సంవత్సరం గడ్డు కాలమని చెప్పవచ్చు. ప్రతి విషయంలో ప్రతిబంధకములు, అధికారుల వల్ల ఇబ్బందులు, లేనిపోని ఆరోపణలకు గురి అవుతారు. సుదూర ప్రాంతాలకు బదిలీలు, ఆరోగ్య భంగములు తప్పవు. నిరుద్యోగులకైతే నిరాశే మిగులుతుంది. ఈ కన్యారాశికి అంతగా పెద్దగా బాగలేదని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కలిసి రాదు. ప్రజల్లో వ్యతిరేకత, శత్రువులు మీపై బురదలు చల్లుతారు. అంటే ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే ఓటమి తప్పదని చెప్పాలి. అంటే ధన నష్టం కూడా తప్పదు. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో కళాకారుల విషయంలో తీసుకున్నట్లయితే వీళ్ళు కూడా నిరుత్సాహంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు వస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్నవారికి ముఖ్యంగా నష్టాలు తప్పవు.
రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అంతగా అనుకూలంగా కూడా ఉండదు. ఇంకా విద్యార్థుల విషయంలో ఈ కన్యా రాశి సంబంధించిన వాళ్ళు అనుకూలత ఉండదనే చెప్పొచ్చు. జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, చదువుపై ధ్యాస ఉండకపోవడం, ఇతర వ్యాపకాల మీద పెరగడం జరుగుతుంది. చెడు స్నేహాలు, తిరుగులు తిరగడము, అలవాటు పడడము, పరీక్షల్లో మార్కులు రాకుండా తప్పడము జరుగుతుంది. అంటే వారు రాసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో కూడా వారికి మంచి ర్యాంకులు రావు అని అర్థం. క్రీడాకారులు కూడా నిరాశే. ఈ సంవత్సరము కన్యా రాశికి బాగలేదే అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం వ్యవసాయదారులు మొదటి పంట కంటే రెండో పంట ఫలిస్తుంది. పౌల్ట్రీ రంగంలో ఉంటారు చూడండి, కోళ్ల ఫారంలు ఇలాంటి పెట్టుకున్న వారికి మాత్రం కొంత మెరుగని చెప్పొచ్చు. అలా కన్యా రాశి కలిగినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా కూడాను అనుకూలంగా ఉండదు, మనసు ప్రశాంతంగా ఉండదు, ప్రతి చిన్న విషయానికి ఆందోళనకరం, కుటుంబంలో అందరితోనూ వ్యతిరేకత ఏర్పడుతుంది, గౌరవం కూడా తగ్గిపోతుంది, అధికారులతో విరోధాలు వస్తాయి, ఒక్కోసారి బాధ కలిగించే విధంగా ప్రవర్తిస్తారు, ఉద్రేకం పెరిగిపోతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకి అయితే సులభంగా డెలివరీ అవకాశం ఉంది, స్త్రీ సంతాన ప్రాప్తి మాత్రమే కలుగుతుందని ఈ కన్యా రాశి స్త్రీల గురించి చెప్పాలంటే ఇక్కడ విషయాలని మీకు సంగ్రహంగా తెలియజేస్తున్నాము. తదుపరి తులారాశి ఫలితములు. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి ఈ తులారాశి ఫలితాలు వర్తిస్తాయి. ఈ తులారాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7 రెండు సమానంగా ఉన్నాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు అన్ని విధాలుగా గ్రహబలం బాగుండట చేతను మనోవాంఛలు సిద్ధించబోతున్నాయి. అన్ని రంగాల వారు దైవానుగ్రహముచే ముందుకు పోగలుగుతారు. సాంఘిక అభివృద్ధి, కుటుంబాభివృద్ధి, గృహ జీవితానందం జరగబోతుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. శని రాహు బలములచే ఎంతటి మహత్తరకమైన కార్యమైన అవలీలగా సాధించబోతున్నారు. ఉద్యోగస్తులకు ఈ తులారాశి వారికి అయితే సంవత్సరం మంచి ఆధిక్యత, ప్రమోషను, అధికార అనుగ్రహములచే ముందుకు పోగలుగుతారు. అందరికీ యోగకాలమని చెప్పొచ్చు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం జీవితం స్థిరత్వం లభించబోతుంది. నిరుద్యోగులు ఉంటారు కదా, వారికి తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంటే తులారాశి వారికి మాత్రమే నేను తెలియజేస్తుంది ఇక్కడ, అది గమనించాలి మీరు. రాజకీయ రంగంలో ఉన్నవారికి వ్యవహార జయం జరుగుతుంది. శారీరక శ్రమ ఉన్నప్పటికీ ప్రజలలో కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు ఈ తులారాశికి చెందినటువంటి వారు. అలాగే కళాకారులకు ఈ సంవత్సరం గ్రహబలం బాగుండటం చేత వారు చేసే ప్రయత్నాలన్నీ ఫలించి నూతన అవకాశాలు ఎక్కువగా రాబోతున్నాయి. జీవన స్థిరత్వం లభించబోతుంది, గృహ లాభం కూడా కలుగబోతుంది. ఈ తులారాశి వారి వ్యాపారస్తులకైతే ఈ సంవత్సరం లాభదాయకమే, అనుకున్నది సాధిస్తారు. బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నవారికి యోగకాలము. బంగారం, వెండి వ్యాపారులకైతే కొద్దిగా సామాన్యంగానే ఉంటుంది, పెద్దగా యోగించదు. అలాగా ప్రభుత్వ అధికారుల సహాయం కూడా లభిస్తుంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికైతే అంచనాలను కలిసి వచ్చి లాభం మాత్రం మెండుగా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ తులారాశి వారి యొక్క విద్యార్థులకి మాత్రం గురుబలం లేదు, అందుకు గాను జ్ఞాపశక్తి తగ్గుతుంది. పరీక్షల్లో బోటాబోటీ మార్కులతో ఉత్తీర్ణులయ్యి చదువులపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలు పెరిగిపోతాయి. ఇంకా ఈ తులారాశి కలిగినటువంటి వ్యవసాయదారులకు 2 పంటలు లభించబోతున్నాయి, అంటే ఫలిస్తాయి. వాణిజ్య పంటలు చేయవారికి అయితే అధిక లాభాలు రాబోతున్నాయి. ప్రభుత్వ సహాయం లభించబోతుంది. ఈ తులారాశి కలిగినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా ఈ సంవత్సరము వారి మాటకైతే ఎదురే ఉండదు, వారి గౌరవం పెరుగుతుంది. అయితే అధికారుల అనుగ్రహము, ఉత్తమ ఉద్యోగాలు, అవార్డులు రాబోతున్నాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన రాబోతుంది. గతంలో విడిపోయి ఉన్నటువంటి వారు కూడా కలుసుకుంటారు, అంటే తిరిగి కలుసుకోవడం అనేది జరుగుతుంది. వివాహం కాని వారికి అయితే ఖచ్చితంగా వివాహం ఈ సంవత్సరంలో జరిగిపోతుంది. గర్భిణీ స్త్రీలకి ఫ్రీ డెలివరీ, పుత్ర సంతానము అంటే పుత్రుడు పుట్టే అవకాశం ఉంటుంది. ఆగస్టు లోపలగా స్వల్పంగా గర్భస్రావాది దోషాలు తప్పవు అని చెప్పొచ్చు ఈ తులారాశి స్త్రీలకు. ఇప్పుడు వృశ్చిక రాశి ఫలితములు చూద్దాం. ఈ వృశ్చిక రాశి ఫలితములు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలిగిన వారికి వర్తిస్తాయి. వృశ్చిక రాశి కలిగిన వారు వారికి ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 3, అవమానము 3 రెండు సమానంగానే ఉన్నాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు దైవబలం అధికంగా ఉంటుంది. ఎంత సంపాదించినా అంతగా కాపాడబడుట, ముందుకు పోగలుగుట జరుగుతుంది. మనస్థిమితం అయితే ఉండదు. అడుగడుగున ఏదో ఒక ఉపద్రవమునకు తట్టుకోవలసి వస్తుంది. అంటే పరీక్ష కాలం, చేతికందిన సొమ్ము నిలబెట్టుకోలేరు. మొత్తం మీద ఇక్కడ క్రమేపీ ఏలినాటి శని ప్రభావం తగ్గుతూ వస్తుంది కాబట్టి శుభ పరిణామముల కంటే చెడు ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ వృశ్చిక రాశి కలిగినటువంటి ఉద్యోగులకు ఈ సంవత్సరము అనుకూలత ఉండదు. సుదూర ప్రాంతాలకు బదిలీలు, కుటుంబమునకు దూరంగా ఉండే పరిస్థితులు మీకు రావాల్సిన
ప్రమోషన్లు కూడాను ఇతరులకు వెళ్ళిపోతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. టీచర్స్ వృత్తి చేస్తున్నటువంటి టీచర్స్ కూడాను పర్వాలేదని పెంచుతుంది, కానీ పెద్దగా లాభాలు ఉండవు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా నిరాశే మిగిలిపోతుంది. ఈ వృశ్చిక రాశి కలిగినటువంటి వారి అందరికీ, రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంతగా కలిసి రాదు. ప్రజల్లో గుర్తింపు తగ్గుతుంది. పదవులు రాక భంగపడడం జరుగుతుంది. ధనం అయితే మంచి నీళ్ళలా ఖర్చు అవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసినా ఎట్లా కూడాను ఓటమి అనేది తప్పదు. గౌరవం కూడా తగ్గబోతుంది. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి కళాకారులకి యోగమే అని చెప్పొచ్చు. గురుబలం వల్ల అవకాశాలు మెండుగా వస్తున్నాయి. గాయకులు, నటీనటుల వర్గము, కవులకు ప్రజల్లో గుర్తింపు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు కూడా రాబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ప్రథమార్థం బాగుంటుంది. ద్వితీయార్థం అంత అనుకూలంగా ఉండదు. ఫైనాన్స్ వ్యాపారం చేయవారు ఆచితూచి మెలగాలి. ప్రభుత్వ మూలక ఇబ్బందులు తప్పక కలుగుతాయి. షేర్ మార్కెట్లో ఉన్న వారికి అయితే నష్టాలు. కాంట్రాక్టర్లకు బిల్స్ రాక ఆర్థికంగా నష్టపోతారు ఈ వృశ్చిక రాశి వారు. అలాగే విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురుబలం బాగుండటం చేత పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ద్వితీయార్థంలో శ్రద్ధ తగ్గిపోతుంది. ఇంకా ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వ్యవసాయదారుల గురించి చూద్దాం. మొదటి పంట బాగా ఉంటుంది. రెండవ పంట దిగుబడి సమయంలో ప్రకృతి వైపరీత్యాలు రాబోతున్నాయి. నష్టాలు జరగబోతున్నాయి. అప్పుడు ప్రభుత్వ సహాయం కూడా లభించదు. ఆర్థికంగా కుంగిపోతారు. అయితే రొయ్యలు, చేపల చెరువుల వారికి కొద్దిగా నష్టం తప్పదు. ఈ యొక్క వృశ్చిక రాశికి చెందినటువంటి స్త్రీల విషయంలో ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు గౌరవ మర్యాదలకు ఏం లోటు ఉండదు. ఆ తర్వాతే వాళ్ళకి గడ్డు కాలం ప్రారంభమవుతుంది. అధికారులతో ఇబ్బందులు, వివాహం కాని వారికి ప్రథమార్థములో వివాహం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి కూడా ఉంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు శని రాహుల ప్రభావం వలన అందరికీ యోగమే. కొందరికైతే అవయోగము కలుగుతుంది. పితృ మాతృ వంశ సూతకాలు కలుగుతాయి. మీ శక్తి సామర్థ్యములు తెలివితేటల వలన కొద్దిగా నెగ్గుకుపోవడానికి అవకాశం మాత్రం ఉంది అని చెప్పవచ్చు. తదుపరి ధనుస్ రాశి ఫలితాలు. ఈ ధనుస్ రాశి ఎవరెవరికి వర్తిస్తుందంటే మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారికి, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము చెందిన వారికి మాత్రమే వర్తిస్తాయి. వీరికి ఆదాయము 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3 ఉండబోతుంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం ప్రారంభం నుండి పోరాటకరమైన జీవితం గడపవలసి వస్తుంది. అయినా గురుబలం వలన 6 మాసాలు ఒక రకంగాను, 6 మాసాలు మరొక రకంగాను ఉండబోతున్నాయి. అయితే ఏలినాటి శని ప్రభావం ఉన్నను గురుబలం వలన కొంతమేర నెగ్గుకు రాగలుగుతారు. 8వ ఇంట రాహు దుష్ట ఫలితాలు ఇస్తాడు గాన సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఈ ధనుసు రాశి ఉద్యోగస్తులకి ఆగస్టు తర్వాత సుదూర ప్రాంతాలకు బదిలీలు తప్పవు. అధికారుల వలన ఇబ్బందులు కలుగుతాయి. అంటే మీ యొక్క పని తీరును తప్పు పడతారనమాట. ఎంత శ్రమపడ్డా మిమ్మల్ని గుర్తించరు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఈ సంవత్సరం నిరాశే. పర్మనెంట్ కాని ఉద్యోగులకు ఆగస్టులోగా పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ధనుసు రాశి కలిగిన రాజకీయంలో రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరము శని ప్రభావం ఉన్నను గురుబలం వల్ల అనుకూలత ఉంది ముఖ్యంగా. కానీ ధనం మాత్రము మంచినీళ్ళ వల్లే ఖర్చు అవుతుందని చెప్పొచ్చు. ఏదోలాగా వాళ్ళు అటు ఇటు చేసి లాభిస్తారు, అంటే సంపాదించుకుంటారని చెప్పొచ్చు. ధనుసు రాశి కలిగినటువంటి కళాకారులకి గురుబలం ఉన్నందువల్ల మంచి గుర్తింపు వస్తుంది. నూతన అవకాశాలు అధికంగా వస్తాయి. జీవన స్థిరత్వం ఏర్పడుతుంది. టీవీ సినిమాల్లో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులకి, గాయకులకి, రచయితలకి సువర్ణ అవకాశాలు లభించబోతాయి. విజయం పొందగలుగుతారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు కూడా లభించబోతున్నాయి. ఈ ధనుసు రాశి కలిగిన వ్యాపారస్తుల గురించి చూసినట్లే వారికి మంచి యోగ కాలమని చెప్పొచ్చు. ఏలినాటి శని అనేటప్పటికీ లాభరాశిలో గురుడు వలన అధిక లాభాలు అనుకున్నది సాధించగలుగుతారు. ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులకు బాగుండబోతుంది. రాని బాకీలు, మొండి బకాయిలు కూడాను వసూలు అవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అయితే ఇంకా చాలా బాగుంటుంది. నిర్మాణ రంగంలో ఉన్న వారికి విపరీతమైనటువంటి లాభాలు రాబోతున్నాయి. ఈ ధనుసు రాశి కలిగినటువంటి విద్యార్థులకి గురుబలం బాగా ఉండడం వల్ల జ్ఞాపశక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవబోతున్నారు. ఆగస్టు తర్వాత రాహు ప్రభావం చేత కొంత చెడు వ్యాపకం వస్తుంది. క్రీడాకారులకైతే ఆశాజనకంగానే ఉంది. ఈ యొక్క ధనుసు రాశి కలిగినటువంటి వ్యవసాయదారుల గురించి చూసినట్లయితే అంత అనుకూలత ఉండదనే చెప్పొచ్చు. పంటలు బాగా పండినప్పటికీ ప్రకృతి వైపరీత్యాల వల్ల క్రిమికీటకాదుల వలన నష్టపోతున్నారు. ఆర్థికంగా కోలుకోలేని స్థితి. చేపలు, రొయ్య చెరువులు చేయవారికి, పౌల్ట్రీల వారికి కూడా నష్టమే. అలాగే ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా గురుబలం ఉన్నను 8వ ఇంట రాహు, ఏలినాటి శని ప్రభావం వలన ఈ స్త్రీల యొక్క విలువ కొంత తగ్గబోతుంది.
అధికారుల వలన ఇబ్బందులు, దీర్ఘకాలిక సెలవులు పెట్టవలసిన అవసరం ఏర్పడుతుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. అయితే గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స ద్వారా డెలివరీ, స్త్రీ సంతానం ప్రాప్తి మాత్రమే కలుగుతుందని ఈ యొక్క ధనుసు రాశి స్త్రీల గురించి చెప్పవచ్చు. తదుపరి మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి ఫలితాలు ఎవరెవరికి వర్తిస్తాయి అంటే ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణము 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదముల వారికి మాత్రమే వర్తిస్తాయి. ఈ మకర రాశి కలిగినటువంటి వారు ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6ను కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురువు స్థానములందు శని స్థితి మిశ్రమ ఫలాలు ఇస్తుంది. ఆగస్టు నుండి జన్మ సప్తమ రాహు వలన గురుని ప్రభావము చేత మీరు సాధించలేని కార్యమంటూ ఏది ఉండదు. అన్ని కూడాను కరతలామాలకములే. ఏదైనా స్థలం కొనట, బాకీలు వసూలు చేయడము కొద్దిగా ఆగుతుంది. ముఖ్యంగా ఎలాంటి అధికారులైనా మీకు లొంగి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చాతుర్యముతో కాలక్షేపం చేస్తారు. స్త్రీ వ్యామోహం చేత మీ మనోవాంఛలు, ఆత్మానందం కలుగుతాయి. ఈ యొక్క మకర రాశికి చెందినటువంటి ఉద్యోగులకు ఈ సంవత్సరం ఆగస్టు లోపలగానే బదిలీలు, స్థానచలనము లేదా గృహ మార్పులు జరుగుతాయి. ఆగస్టు దాటితే బదిలీలు ఉండవు. మీ యొక్క సమర్థతను గుర్తిస్తారు. అందరూ మీకు సహాయం చేస్తారు. మీరు కూడా వేరే సహాయార్థం పరితపిస్తారు. నిరుద్యోగులకి ఆగస్టు తర్వాత స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ మకర రాశికి చెందినటువంటి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం ఆగస్టు వరకు గడ్డు కాలమని చెప్పవచ్చు. తదుపరి మాత్రం మంచి యోగం ఉంది. శత్రువులు కూడాను మిత్రులు అవుతారు. అప్పుడు ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనం ఖర్చు పెట్టినా పదవులు లభించవు అని చెప్పొచ్చు. మకర రాశి కలిగినటువంటి కళాకారులకు ఈ సంవత్సరము గురుబలం బాగుంది కనుక జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. అంటే వారు చేయు కార్యములు విజయంతో అవుతాయన్నమాట. ఇక వ్యాపారస్తుల విషయంలోకి వస్తే మిశ్రమ ఫలితాలు ఇస్తారు. సరుకులు నిలవదారులకు విశేషంగా లాభాలు ఉంటాయి. అయితే రైస్ మిల్లర్స్ కు అనుకూలత ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లాభమే ఉంటుంది. ఈ సంవత్సరము ఈ యొక్క మకర రాశి చెందిన విద్యార్థులు గురుబలం బాగుంది కనుక జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది. వాళ్ళు రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్లలో మంచి ఉన్నతి కలుగుతుంది. వాళ్ళు కోరిన సీట్లు లభిస్తాయి. విదేశ చదువులకు వెళ్లే వారు కూడా మంచి ఆశాజనకంగానే ఉంటుంది. అయితే క్రీడాకారులకు అంతగా బాగుండదనే చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క మకర రాశి కలిగిన వ్యవసాయదారులకు మొదట పంట కంటే రెండవ పంట బాగా ఫలిస్తుంది. ఆదాయం బాగుంటుంది. గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా కొద్ది తీరే అవకాశం ఉంటుంది. అలాగా మకర రాశికి చెందినటువంటి స్త్రీలు ప్రత్యేకంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు. వాళ్ళ యొక్క సమర్థత వలన కుటుంబ సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. సంతానం వలన సౌఖ్యం కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. గతంలో విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తారు. వివాహం కాని వారికైతే ఆగస్టు తర్వాత తప్పనిసరిగా వివాహం అవుతుంది. గర్భిణీ స్త్రీలకైతే ఆగస్టు లోపలైతే స్త్రీ సంతానము, తదుపరి అయితే పుత్ర సంతానం కలిగే అవకాశం ఉందని ఈ యొక్క మకర రాశి స్త్రీల గురించి చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి ఫలితములు. ఈ కుంభరాశి ఫలితములు ధనిష్ట నక్షత్రం 3, 4 పాదముల వారికి, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారికి, పూర్వాభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల వారికి వర్తిస్తాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానము 6 ఈ సంవత్సరం ఉండబోతుంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభాశుభ మిశ్రమ ఫలములు ఉన్న చాలా భాగము స్త్రీ పురుషులకు భోగభాగ్యములు సమకూరుతూ ఉండబోతున్నాయి. 8వ ఇంట గురుని వలన ప్రారంభంలో అశాంతి కలిగించిన చివరకు సంతోషపడబోతున్నారు. మీలో ఉన్న శక్తి సామర్థ్యములు బయట ప్రపంచానికి తెలియబోతున్నాయి. ఎంతటి కార్యాన్నైనా అవలీలగా పూర్తి చేయగలరు. శని బలంగా ఉండటం చేత మీ మాటకు తిరుగే ఉండదు. అయితే ఈ కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మహోన్నతంగా ఉండబోతుంది. ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు, గతంలో ఉన్నటువంటి కోర్టు కేసులు కూడా కొట్టివేయబడతాయి. యూనియన్లో నాయకులుగా చెలామణి అయ్యే అవకాశం ఉంది. గృహం కానీ స్థలం కానీ సమకూర్చుకుంటారు. వాహన మార్పులు కూడా తప్పవు. అయితే నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగం లభిస్తుందనే చెప్పొచ్చు. కుంభరాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మహోన్నతం కాలం అని చెప్పాలి. ఉత్కృష్ట జీవనం ఉంటుంది. ప్రజల్లో మంచి గుర్తింపు, ఫాలోయింగ్ అనేది ఏర్పడుతుంది. ఎన్నికల్లో పోటీ చేసిన ఎడల మీదే విజయం. అధిష్టానం వారి దృష్టి మీపై పడటం వలన ఏదో ఒక నామినేటెడ్ పదవి మీకు లభించబోతుంది. కుంభరాశికి చెందినటువంటి కళాకారులకు ప్రథమార్థంలో గురుబలం లేదు కాబట్టి ద్వితీయార్థంలో గురుబలం ఉండటం వలన అనుకూలించబోతుంది. మంచి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉండబోతుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు మంచి లాభాలు, సరుకులు నిల్వదారులకు విశేషంగా రాణింపు వస్తుంది.
నిర్మాణ రంగంలో ఉన్న వారికైతే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో ఉన్న వారికి మీ ఆలోచనలు ముందు చూపు వలన మంచి లాభాలు రాబోతున్నాయి. ఈ కుంభరాశికి చెందిన విద్యార్థులకు సెప్టెంబర్ నుండి గురుబలం బాగుండటం చేత జ్ఞాపశక్తి పెరగబోతుంది. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడి, ఐసెట్, ఈసెట్, ఆసెట్, అలాగే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలు రాయువారు మంచి ర్యాంకులు పొంది కోరిన కాలేజీలో సీట్లు పొందబోతున్నారు. క్రీడాకారులు కూడాను ఈ కుంభరాశి వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఈ కుంభరాశి చెందిన వ్యవసాయదారులకి మొదటి పంట కంటే రెండో పంట బాగా ఫలించబోతుంది. ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. కౌలుదారులకైతే లాభాలు, ప్రభుత్వ సహాయం కూడా లభిస్తుంది. ఇకపోతే స్త్రీలకు కుంభరాశి చెందిన స్త్రీలకి ప్రత్యేకంగా చాలా బాగుందని చెప్పొచ్చు. లాభదాయకమైంది. వారి యొక్క ప్రతిభ, వారి యొక్క ఓర్పు, సహనం వలన వారి కుటుంబంలో అందరి చేత గౌరవించబడతారు. అందరినీ నెగ్గుకు రాగలిగే శక్తి, సామర్థ్యాలు, ఔన్నత్యాలు వాళ్ళకి కలుగుతాయి. సంతాన సౌఖ్యం ఉంది. వివాహం కాని స్త్రీలకైతే సెప్టెంబర్ తర్వాత తప్పక వివాహం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ప్రీ డెలివరీ అయ్యే అవకాశము ఈ సంవత్సరము ఈ యొక్క కుంభరాశి చెందినటువంటి స్త్రీలకు ఉంది. పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందండి సుమా. మరి కుటుంబంలో మీ మాటకు ఎదురే ఉండదు. ఇతరులకు సహకారాలు కూడా అందిస్తారు. అంటే కుంభరాశి బాగుందని చెప్పొచ్చు ఈ సంవత్సరంలో. శుభం. తదుపరి మీనరాశి ఫలితములు. ఈ మీనరాశి ఎవరెవరికి వర్తిస్తుంది అంటే పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలిగిన వారికి వర్తిస్తుంది. ఈ మీనరాశి ఫలితములో ముఖ్యంగా ఆదాయం 8, వ్యయం 11 గాను, రాజపూజ్యం 1, అవమానం 2 గాను ఉండబోతున్నాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు జన్మరాశ్యాధిపతి గురువు, 7, 8 స్థానముల్లో శని బలీయుడు, రాహుకేతులు కూడా శుభస్థానములందు ఉన్నందువలన మధ్య మధ్య శుభమాసములందు అనుకూల ఫలములు అనుభవించబోతున్నారు. సెక్యులేషన్ బాగా నష్టపోదురు. భూగృహాది స్థిరాస్తుల ద్వారా ఆదాయం తగ్గబోతుంది. కొన్ని విషయాల్లో నిరుత్సాహము, ఎముకలు విరుగుట, వాహన ప్రమాదాలు, పైనుండి కిందకి పడడము ఇవన్నిటి కూడా అవకాశం ఉంది. కేతు బలం వలన క్రమేపీ మెరుగుపడతారని చెప్పొచ్చు. మనశ్శాంతి తర్వాత కలుగుతుంది. ఈ మీనరాశి కలిగినటువంటి ఉద్యోగులకు ఈ సంవత్సరము యోగదాయకమే. అష్టమ గురువు ప్రభావం వలన సెప్టెంబర్ తర్వాత ప్రమోషన్తో కూడిన బదిలీలు, ఉన్నత స్థితి, శ్రమకు తగిన ఫలితము, అధికారులు, రాజకీయ నాయకులకు అనుగ్రహం పొందుతారు. ఉద్యోగాదులైతే పొందగలరు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వారు కూడా ప్రమోషన్, ఉన్నత స్థితిని కలిగిస్తుంది. ఈ మీనరాశి కలిగినటువంటి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము మహోన్నతంగా ఉంటుందని చెప్పొచ్చు. చాలా బేషుగ్గా ఉంటుంది. ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. ప్రజా సమస్యలు తీర్చడం వలన గుర్తింపు, అధిష్టానం వారి గుర్తింపు లభించి ఏదో ఒక నామినేటెడ్ పదవి తప్పక వాళ్ళని వరిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసిన చివరి నిమిషంలోనైనా విజయం లభించే అవకాశం కూడా ఉంది. ఈ మీనరాశికి చెందినటువంటి కళాకారులకు ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు బాగుంటుంది. తదుపరి గురుబలం లేని కారణంగా కొన్ని అవకాశాలు తగ్గుతాయి. టీవీ సినిమా రంగాల్లో ఉన్నటువంటి టెక్నీషియన్లు, గాయకులకి, రచయితలకు కూడా బాగుంటుంది. ఈ సంవత్సరము ఈ యొక్క మీనరాశి చెందిన వ్యాపారస్తుల గురించి చూసినట్లయితే లాభదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఏ వ్యాపారానికైనా కానీ ఆశించినంత లాభాలు పొందగలుగుతారు. నిజాయితీ పరులుగా బయటపడతారు. హోల్సేల్స్ అండ్ రీటైల్ వ్యాపారులకు అనుకూలమని చెప్పొచ్చు. మంచి లాభాలు వస్తాయి. సరుకులు నిల్వ చేయ వాళ్ళకైతే ధరలు పెరిగి మంచి ఉత్సాహకరంగా ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారం చేయవారు వాళ్ళకి కొద్దిగా స్వల్పమైనటువంటి ఇబ్బందులు, డబ్బు బ్లాక్ అయిపోవడము, ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మీనరాశి చెందిన విద్యార్థులకి ప్రారంభంలో గురుబలం ఉంటుంది కాబట్టి పరీక్షల సమయానికి గురుబలం లేని కారణంగా జ్ఞాపశక్తి తగ్గిపోయి తలచిన మార్కులు పొందలేకపోతారు. చదువుపై కాకుండా ఇతర వ్యాపకాల వలన మార్కులు తగ్గుతాయి. అందువల్ల ఇంజనీరింగ్, మెడికల్, ఐసెట్, లాసెట్, ఆసెట్, ఈసెట్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయవారు మంచి ర్యాంకులు పొందలేకపోయినా సీట్లు మాత్రం ఏదో పేమెంట్ ద్వారా పొందగలుగుతారు. ఈ మీనరాశి చెందిన వ్యవసాయదారుల గురించి చూస్తే వాళ్ళు చాలా బాగుంది. పంటల దిగుబడి బాగుంటుంది. ఆదాయం బాగుంది. అప్పులు తీరిపోతాయి. చేపలు, రొయ్యల సూర్యుల వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. పౌల్ట్రీ వారికి అయితే మంచి యోగం, మంచి లాభాలు. కౌలుదారులకు అయితే మంచి లాభం. అలాగే మీనరాశికి చెందినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా మహోన్నత కాలం అని చెప్పొచ్చు. మీ మాటకైతే ఎవరు తిరగలేదు అని చెప్తారు. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది ఈ స్త్రీలకి. ఈ మీనరాశి వారి కుటుంబంలో అందరూ వారిపైన అనురాగము, ఆప్యాయత కురిపిస్తారు. ప్రత్యేకంగా విలువ, గుర్తింపు ఉంటుందన్నమాట.
అయితే 8వ ఇంట గురు ప్రభావం వలన ఉద్యోగం చేస్తున్న వారికి దూర ప్రాంతాలకు బదిలీ మాత్రం తప్పదు అని చెప్పొచ్చు. అధికారుల మన్ననలను లభించి ప్రమోషన్ పొందగలుగుతారు. వివాహం కాని స్త్రీలు అయితే ఈ సంవత్సరం వివాహం తప్పనిసరిగా జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు సెప్టెంబర్ లోపల అయితే డెలివరీ ఫ్రీ అవుతుంది. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయవలసిన అవసరం ఎంత. కొంతమందికి అయితే గర్భస్రావాది దోషాలు కలుగుతాయి, పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఆరోగ్య భంగం అనేది కలుగుతాయి. అయితే ఈ మొత్తం మీద ఈ యొక్క మీనరాశి కలిగినటువంటి స్త్రీలకు కానీ పురుషులకి ఈ సంవత్సరం శని రాహు కేతువుల బలం వలన అనుకున్నది సాధించవచ్చని చెప్పొచ్చు. ఇవి శ్రీ హేమలంబీనామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సందర్భంగా మీకందరికీ ఏ ఏ గ్రహాలు ఏ రాసులకి ఎలా ఉంటాయి, ఆ రాసులలో ఉన్నటువంటి వారు ఎలాంటి ఆదాయాన్ని వ్యయాన్ని రాజ్యపూజ్యాన్ని అవమానాన్ని ఏ పాలల్లో పొందుతున్నారన్న విషయాన్ని చక్కగా ఈ పంచాంగ శ్రవణం ద్వారా మీకు అందరికీ నేను పఠనం చేయడం వలన మీరు విన్నారు. అయితే సర్వసాధారణంగా అందరిలో కూడాను ఒక సందేహం అనేది కలుగుతుంది. ఎలాగంటే ఈ యొక్క నవగ్రహాలు మనపై ప్రభావాన్ని చూపుతున్నాయి, వాటిలో కొన్ని మంచి చేస్తున్నాయి, కొన్ని మంచి చేయకుండా పోతున్నాయి. మరి వీటికి ఏమైనా మాకు శాశ్వత పరిష్కారం అనేది ఎక్కడైనా ఏ గ్రంథాల్లోనైనా ఏ వేదాల్లోనైనా చెప్పబడినాయా గురువు గారు అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. దానికి మేము గ్రంథ పరిశోధన చేసిన తర్వాత కొన్ని విషయాలు మాకు తెలిసి వచ్చాయి. అవి ఏమిటంటే, నేను ఇక్కడ వేదశాస్త్ర ప్రమాణాలని ఆధారంగా చేసుకుని తెలియజేయడం జరుగుతుంది. నా సొంత తెలివితో తెలియజేయటంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఈ విషయాల్ని నేను అధరణవేద రూపేణ మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క నవగ్రహాలు కఠిన పాషాణ హృదయులు. వారికి తన మన అంటూ ఎవరూ ఉండరు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవేంద్రుడు వంటి గొప్ప గొప్ప దేవతలను కూడాను వారు హింసించిన దాఖలాలు మనం పురాణాల్లోనూ ఇప్పుడు తీస్తున్నటువంటి సినిమాల్లోనూ వాటిలో మనము వారి దర్శకత్వంలో వస్తున్నటువంటి వాటి రంగాల్లో మనం గమనించినట్లయితే తెలుస్తాయి. అయితే వారిని ఎవరు నియమించారు అంటే ముఖ్యంగా నవకూట మహాదేవి అయినటువంటి ఆదిపరాశక్తి చేత నియమించబడిన వారే నవగ్రహాలు నవనాయకులు అన్నమాట వారు. అందుకని వారిని నవనాయకులు అంటున్నాం. ఈ నవనాయకులు గుర్తుగాని ప్రతి మానవ శరీరంలో కూడాను స్త్రీ అయితే గాని పురుషులైతే గాని వారు 9 రంధ్రములను కలిగి ఉంటారు. ఆ 9 రంధ్రములకి అధిపతులు ఈ నవగ్రహాలే అన్నమాట. వాటినన్నింటినీ నియంత్రణ చేయగలిగే శక్తి వారికి ఉంటుంది. అందువల్ల ఒకసారి ఏమైందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవేంద్రులు అనేకమైన ఈతి బాధలు కష్టాలు సంసారంలో నష్టాలు ఇలాంటివి జరుగుతుంటే నేరుగానే ఆ నవగ్రహాల దగ్గరికి సమీపిస్తారు. అయ్యా నవగ్రహాలారా, మీ యొక్క క్రోధ వీక్షణ మా మీద ఉండకుండా ఉండాలంటే మేము ఏం చేయాలి, ఏం చేస్తే మాపై మీరు చల్లని చూపుతో దృష్టిని మాపై మరలుతారు అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, ఎవరైతే మమ్మల్ని ఏకమాత్రం స్మరించినంత మాత్రాన మేము సంతుష్టులమవుతామో అప్పుడు మేము మిమ్మల్ని హింసించము, మీ జోలికి రాము అని అంటారు. అది ఎలాగా కొద్దిగా వివరంగా చెప్పండి అని అడుగుతారు ఈ దేవేంద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అందుకు నవగ్రహాలు సమాధానమిస్తారు, మీరు ఒక మంత్రమును మొదలుపెట్టినప్పుడు ఓం అనే అక్షరంతో మొదలుపెట్టి చివర అంతం చేయనప్పుడు స్వాహాతో అంతం చేయాలి. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మంత్రాన్ని మనము ఉశ్వాస నిశ్వాసాలు జరపకుండా గాలిని పీల్చుకొని వదలకుండా నాభి నుండి ఆ శబ్దాన్ని వదలగలిగితే దాన్ని ఏకమాత్ర మంత్రము అంటారు. ఏకమాత్రమును మమ్మల్ని స్మరించినంత మాత్రాన మేము సంతుష్టులమైతే మిమ్మల్ని మేము పట్టి పీడించమని దాని అర్థము. అంటే మీరు ఒక్కసారి మమ్మల్ని స్మరిస్తే మాకు అది 1080 సార్లు వినబడాలా. అలా ఎవరైతే స్మరిస్తారో వారి జోలికి మేము రాకపోగా వారికి ఇంకా మంచి చేస్తాము అని సెలవిస్తారు. అది గమనించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవాది దేవతలు తక్షణమే తమ గురువైనటువంటి దేవతల గురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్తారు. ఆ బృహస్పతి ఒకే ఒక మాట అంటారు, ఆయన స్వాములు మీకు గ్రంథ శోధన చేయాలి, అనేక గ్రంథాలను చదవండి, వారు సామాన్యులు కారు, సాక్షాత్ అమ్మవారి యొక్క కృపా కటాక్షముల చేతనే వారు నియమించబడ్డారు. అందుకని మీరు తప్పనిసరిగా చూడాలంటే గ్రంథ శోధన చేయగా 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 కొన్ని సంవత్సరాలు పరిశోధన చేస్తే ఒక్క విషయము ఒక ఋగ్వేదములో కనబడుతుంది. అది ఏమిటంటే ఇతి మంత్రేణ అష్టోత్తర శతం జపేత్ సిద్ధమంత్రం మిదం ఖ్యాతః
అంటే ఒక మంత్రాన్ని సిద్ధించాలన్నా, ఒక దేవత సాధన చేసి మనం అనుగ్రహం పొందాలన్నా 108 సార్లు జపం చేయాలి. అందుకనే మనం ధ్యానానికి వాడే ఈ యొక్క జపమాలలో 108 పూసలు ఉంటాయి. అది 108 ఎలా వచ్చిందంటే, మనకు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడినట్టుగా 27 నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి ఇలాగా రేవతి వరకు ఉన్నటువంటి 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములు చొప్పున 27ని 4 చేత హెచ్చించితే 108తో సమానమవుతుంది. దానిని ఆధారంగా చేసుకుని 108 సంఖ్య అనేది ఏర్పడింది. ఆ 108 సార్లు ఎవరైతే జపమాలని లోపలికి తిప్పుతూ గుడ్డను లేదా మనం కప్పుకున్నటువంటి గుడ్డతో లోపల పెట్టి మనం చేయాల. అలా చేయకపోతే అది రాక్షస పాలు అవుతుంది ఆ యొక్క ధ్యానం అన్నమాట. అలా చేయగలిగితే మీరు సిద్ధించగలుగుతారు అని చెప్తారు. అయితే ఈ కలియుగంలో అలా ధ్యానం చేయాలంటే ఎలా వీలవుతుంది? మనమేమో ధ్యానం చేస్తుంటాం. ధ్యానం చేసినప్పుడు మన ఎన్నుపూసని అంటే ఎన్నుముకని నేరుగా పెట్టి చక్కగా ధ్యానం చేస్తూ ఎలాంటి ఆలోచన లేకుండా చేస్తూ వెళ్ళాలి. ఆ సమయంలో ఇప్పుడు కలియుగంలో పక్కన శబ్దాలు వినబడుతుంటాయి, మాటలు వినబడుతుంటాయి. అదే సమయంలో ఏదో పురుగో పుట్రో లేదా ఈగలు దోమలు మన ముక్కులో వెళ్తున్నట్టుగా, మన తలలో గొరగొర నవ్వు పుట్టినట్టుగా, వెనకాల వీపుతో బాగా బరికేయాలనిపిస్తుంది. అప్పుడు సమయంలో ఇంకా 108 అయిపోతున్న సమయంలో 105 వరకు ఆగి ఆ సమయంలో గబక్కన ఆగిపోయింది అనుకోండి, ఏదో ఒక సందర్భంలో అసందర్భమై అప్పుడు మళ్ళీ మొదటి నుండి చేయాలి కదా. అందుకని ఇతి మంత్రేణ అష్టోత్తర శతం జపేత్ సిద్ధం మంత్రం ఇదం కాతః నా జపేనచో హోమయోహో ఏకోచ్చారణ మంత్రేణ సర్వకార్య సిద్ధంతి తక్షణేత్ అని చెప్పడం జరిగింది ఆ వేదములో. దానిని ఆధారంగా చేసుకుని గురువైనటువంటి బృహస్పతి అంటే దేవతల గురువైన బృహస్పతి ఈ విధంగా చేయండి. మీకు వీలు కానప్పుడు మీరేం చేస్తారు, ఒక హోమకుండమును ఏర్పాటు చేసుకుని అందులో మనం ఏ ఒక వస్తువు వేసినా 108 సార్లు ధ్యానం చేసిన దాంతో సమానమవుతుంది. అంటే ఈ హోమగుండము ఒక మిషన్ లాగా పనిచేస్తుంది. ఒక వస్తువుని మనం ఒక్కటి వేసినా అది 108గా మార్చగలిగే శక్తి యజ్ఞానికి ఉంది అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎవరైతే నవగ్రహాలని మన బీజాక్షర సంపుటీకరణ విధానముతో హోమం చేస్తారో అప్పుడు వెంటనే అది 108 ఇంటూ 10 1080 సార్లు వెళ్తుంది. ఉదాహరణకు మీకు సంక్షిప్తంగా తెలియజేస్తాను. మనకందరికీ లక్ష్మీదేవి అంటే చాలా చక్కటి అభిప్రాయము, ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ధనం మూలం మిదం జగత్ అంటారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. అందుకని డబ్బు లేకపోతే ఏమీ చేయలేం. కనుక అందరూ లక్ష్మీదేవిని, ఆమె యొక్క ప్రేమను, ఆమె యొక్క కృపను పొందడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఎవరైనా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కరుణని వెంటనే పొందాలంటే ఒక చాంతాడంత శ్లోకాన్ని ఇస్తారు. అక్షస్రక్ పరశు గదేషు కులుషం పద్మం ధనుక్కుండికం దండం శక్తి మశించ చర్మజలజం ఘంటాం సురాభాజనం శూలం పాష్ సుదర్శనేదైతం హస్తైహ ప్రవాళ ప్రభాం శంశైవే శరీరమది నిమిషిత మహాలక్ష్మి సరోజస్థితాం. రామ్మ తల్లి, మహాతల్లి, జగన్మాత, విశ్వాన్నే వేలుతున్నటువంటి తల్లి, ఐశ్వర్యదాయిని రామ్మ సరోజ పుష్పమునందు ఆసీనురాలై మా ఇంట కొలువై మమ్మల్ని గొప్పవారిని చెయ్యి అని పిలుస్తున్నాడు ఋషి. అలా చేసేదానికి మనం ఏమన్నా పండితులమా? అందరూ పండితులు కారు కదా, అందరూ ఆ శ్లోకాలు నేర్చుకోలేరు కదా. మరి ఎలా చేయాలి గురువుగారు అని శిష్యుడు అడిగితే దానికి ఒక చక్కటి ఉపశమనం చేశారు. అదేమిటంటే ఓం మహాలక్ష్మి నమః అని ఒక్క పుష్పాన్ని అమ్మవారి ముందర పెడితే అది ఒక్క పుష్పంగానే చేరుతుంది. దాన్ని 10 పుష్పాలయ్యే మార్గాన్ని తెలియజేశారు గురువుగారు. ఏమిటంటే ఓం మహాలక్ష్మి అంబ నమః అంటే శ్రీ మహాలక్ష్మియే నమః, శ్రీ మహాలక్ష్మియే నమః అంటే ఒక్కసారి చెప్పినట్లు, ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః అంటే అది 10 పుష్పాలు అవుతుంది అని అక్కడ దాని అర్థం. అంటే శ్రీం అనే బీజాన్ని మనం ఉపయోగించడం వల్ల ఒక పుష్పము 10 పుష్పాలు అవుతున్నట్లే ఆ 10 పుష్పాలైనటువంటి ఆ ఒక్క పుష్పాన్ని మనం యజ్ఞంలో వేయడం వల్ల 10 × 108 1008 పుష్పాలు అవుతా ఉన్నాయి. ఎలాగైతే ఆ రీతిన మనము అమ్మవారిని ఒక్కసారి స్మరించినంత మాత్రాన్ని యజ్ఞమునందు ఆ యొక్క పుష్పాన్ని సమర్పించడం వల్ల 1080 పుష్పాలుగా మారి అమ్మ కృపకు ఎలాగైతే పాత్రలమవుతున్నామో అలాగే నవగ్రహాలను కూడాను బీజాక్షరాలతో మనము హోమం చేయడం వల్ల వారికి త్వరితగతిన తృప్తిని కలిగించిన వారు అవుతాము. అప్పుడు వారికి మనము
దగ్గర అవుతాము, దగ్గరైనప్పుడు వారు మనం కరుణిస్తారు, ఉచ్చస్థితికి తీసుకెళ్తారు అని గ్రంథాల్లో చెప్పబడింది. ఇది ప్రపంచంలో ఎవ్వరూ చేయటం లేదు. అంటే ఉదాహరణకి ఎవరికైనా శని దోషం ఉంది అనుకుందాం. ఓం స్టాం స్టీం స్టోం సనుం సహా శనేశ్వరాయ నమః స్వాహ అన్నప్పుడు ఆ స్వామికి అది 1080 సార్లు మనం స్తుతించిన దాంతో సమానమవుతుంది. అప్పుడు ఆ శనిశ్వరు యొక్క స్వభావము, ప్రభావము, దోషాలన్నీ తొలగిపోతాయి అని అర్థం. ఉదాహరణకు అస్యస్య సూర్యగ్రహ మహామంత్రస్య హిరణ్యగర్భుషి జగతి చంద్ర శ్రీ సూర్యగ్రహో దేవత మమ కామితార్థఫల సిద్ధ్యర్థే సూర్యగ్రహ అనుగ్రహ ప్రాప్త్యర్థే సూర్యగ్రహ ప్రీత్యర్థే సూర్యగ్రహ కృపా కటాక్ష వీక్షణ పరిపూర్ణ ప్రాప్త్యర్థే సూర్యగ్రహ దేవతం హవనం కరిష్యే ఓం హ్రాం హ్రీం హ్రోం సనుం సహ సూర్యాయ నమః స్వాహ. అంటే ఆయనకు హృదయ బీజంతో మనం పూజ చేయడం వల్ల సూర్య భగవాని కృపా కటాక్షములు మన మీద పడి ఆదాయము, అదృష్టము, సంపదలు, ఆరోగ్యాల్ని అతను మనకు ప్రసాదిస్తాడు. ఈ విధానమున మేము అలాగ 9 గ్రహాలకి మేము ఇక్కడ గత 16 సంవత్సరాలుగా మా యజ్ఞ కుండలిలో పూజా మందిరం, శ్రీ త్రిశక్తి పూజా మందిరం నందు చేస్తూ మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ మంచి జరిగేటట్లుగా మేము ఉపశమనం కలిగిస్తూ ఉన్నామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఈ విధంగా మనము ఈ యొక్క సంవత్సరములో ఎవరైతే ఈ విధానమున నవగ్రహాలని తృప్తిపరుస్తారో, నవనాయకుల్ని తృప్తిపరుస్తారో వారికి పై చెప్పినటువంటి రాసుల్లో ఒకవేళ ఆ నవనాయకుల దోషాలు ఉన్నప్పటికీ అవి తొలగిపోయి వెంటనే వారికి మంచి జరగడానికి అవకాశము ఉందని ఈ సందర్భంగా మీకు ఈ దేవ రహస్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అందరూ బాగుండాల, సమస్త విశ్వమే సుభిక్షంగా ఉండాల. అందుకని మేము మళ్ళీ చెప్తుంటాం సమస్త లోకో సుఖినో భవంతు అని. అలాగా సమస్త లోకములు అన్నీ బాగున్నట్లయితే అందులో మనం కూడా బాగుంటాం కదా. అందుకని ఈ ఉగాదిని పురస్కరించుకొని శ్రీ హేమలంబీ నామ సంవత్సరమును పురస్కరించుకొని అందరికీ 50 మందికి ఈ భూ ప్రపంచములో ఉన్నటువంటి అందరికీ మంచి జరగాలని, గొప్ప ఉన్నతికి రావాలని, యశస్సుతో, కీర్తితో, పూర్ణ ఆయుష్తో, ఆరోగ్యములతో, కుబేర సమాన అష్టైశ్వర్య స్వర్గతుల్య భోగ భాగ్యములతో వర్ధిల్లాలని శ్రీ జగన్మాత ఉపాసకమైన మేము అమ్మవారి కృపా కటాక్షములతో మంగళా శాసనములు చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరొకసారి శుభం భూయాత్, సమస్తలోకో సుఖినో భవంతు.